సో గైస్ లైవ్ అనేది ఇంకా కొద్దిసేపట్లో స్టార్ట్ చేసాం అండ్ హ్యాపీ టు సీ యూ ఆల్ గైస్ వెయిటింగ్ ఫర్ ద లైవ్ అండ్ మీ ఒపీనియన్ షేర్ చేయడానికి వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చి మీ పార్టిసిపేషన్ చేస్తున్నాం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గైస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైవ్లా ఆఫ్లైన్లా ఈ వీడియో ఆఫ్లైన్ పోయినాక కూడా చాలా హ్యాపీ మీ అందరూ ఇది ఒక కొత్త ప్లాట్ఫామ్ ఫస్ట్ టైం మనం ఓటింగ్ వరకే కాదు సరే మనం కూడా ఒక మాట్లాడవచ్చు ఒక ప్లాట్ఫామ్ అదే నేను క్రియేట్ చేసిన మీ అందరి కోసం సో డెఫినెట్లీ గైస్ వచ్చి మాట్లాడండి ఇక్కడ ఒకటే గైస్ కొంచెం లాంగ్వేజ్ చూసుకోండి అండ్ ఎండ్ ఆఫ్ ద డే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గురించి మీరు వచ్చి మాట్లాడండి ఎందుకంటే మనం మనుషులం అందరం మంచోళ్ళమే సిచ్యువేషన్స్ బట్టి మారుతాం అగ్రెసివ్నెస్ ఎవ్రీథింగ్ నడుస్తూనే ఉంటుంది మన దాంట్లో ఇంకా ఇమోషన్స్ లవ్స్ అన్నీ షేర్ చేసుకోవాలి సో దిస్ ఈజ్ అ ప్లాట్ఫామ్ గైస్ లెట్ అస్ స్పీక్ అబౌట్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ బిగ్ బాస్ మీ ఒపీనియన్స్ ఏంది మీరు ఓరికి ఓటేషన్ ఇవన్నీ మాట్లాడుకుందాం ఇంకా కొద్దిసేపట్లో లైవ్ స్టార్ట్ చేసేద్దాం అండ్ ఇంకా కొన్ని పాయింట్స్ కేస్ మీ కోరికన్నా కొలాబరేషన్ ఆర్ స్పాన్సర్షిప్ మన యూట్యూబ్ ఛానల్కి ఆర్ మీ ప్రొడక్ట్స్ ఆర్ షార్ట్ ఫిలిమ్స్ ఆర్ ఎనీథింగ్ ప్రమోట్ చేసుకోవాలంటే డ్రెస్సింగ్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ నన్ను రీచ్ అవుట్ కాండి సో మన లైవ్లో అండ్ వీడియోస్లో డెఫినెట్లీ ప్రమోట్ చేద్దాం మీరు నన్ను రీచ్ కావాలంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది మెన్షన్ చేసినాం సో అక్కడ నుంచి డైరెక్ట్ నన్ను రీచ్ అయ్యి మనం మాట్లాడుకుందాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్ ఇంకా కొద్దిసేపట్లో లైవ్ స్టార్ట్ అవుతుంది బీ రెడీ గైస్ సో గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ బెల్ ఐకాన్ పైన డెఫినెట్లీ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి అండ్ ఫర్ కొలాబరేషన్ ఆన్ స్పాన్సర్షిప్ ప్లీజ్ రీచ్ అవుట్ యా సో హాయ్ ఎవ్రీవన్ అండ్ ఈరోజు స్టార్ట్ చేసేసాం లైవ్ అండ్ మోస్ట్లీ ఈరోజు గేమ్స్ జరిగినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ కళ్యాణ్ ఆడిన గేమ్ విన్ అయింది అండ్ బన్నీ గారు ఓడిపోయారు ఈసారి కూడా క్యాప్టెన్ కాలేరు అనే ఇమోషన్ లాస్ట్కి చాలా మంది కనెక్ట్ అయింది బట్ ఇంకేం జరుగుతుంది టికెట్ టు ఫినాలే అవన్నీ వస్తుంటాయి ఇన్ ద కమింగ్ డేస్ సో ఇంకా పవర్ పెట్టుకోవాలా అండ్ అశ్వత్థామ మళ్ళీ వచ్చేసిండు హౌస్లో అండ్ కమింగ్ డేస్ని ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తున్నారంట సో అవన్నీ అప్డేట్స్ మనం మాట్లాడదాం ఇన్ టర్మ్స్ ఆఫ్ బస్ అండ్ ఈ వీక్ మనం చూసినట్లయితే ఓ డేంజర్ జోన్లు ఉన్నారు ఓకే హై ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా మాట్లాడదాం సో ఈరోజు ఎపిసోడ్లో నార్మల్గా చూస్తే మళ్ళీ రీతు డిమాండ్ నుంచే స్టార్ట్ అయింది సగం ఎపిసోడ్ మొత్తం వీళ్ళ డిస్కషన్లు మళ్ళీ ఆడ తనుజ ఒక అక్కలాగా రీతుకి వీళ్ళిద్దరు కనెక్షన్లు సడన్గా క్యాప్టెన్ అయిపోగానే రీతు క్యాప్టెన్ అయిపోగానే తనుజ అండ్ రీతు ఈ కాంబినేషన్ ఏందో అసలు అర్థమైతే అంత ఇమోషనల్గా బట్ సపోర్ట్ బాగానే ఇచ్చింది తనుజ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీతుకి ఇట్లా కాదు నీ పైన నువ్వు కాన్ఫిడెన్స్ వదిలేసుకోగలదు ఇంకా అక్కడ నుంచి సడన్గా సంజన గారు ఏమన్నా చూసుకుందాము నాకు ఇట్లా అనిపిస్తుంది అనే పాయింట్ అండ్ చూడాలి ఈ వీక్ ఏం జరగబోతుందో ఎందుకంటే లాట్ ఆఫ్ పాయింట్స్ అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ నాగార్జున గారు అడగడానికి ఏం జరుగుతుందో అసలు నామినేషన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క పాయింట్ ఏరుకుంటా చెప్పాలి సో ఈసారి ఇక నెక్స్ట్ సీజన్ అయినా మనకి ఎట్లయితే ఎక్స్ట్రా కట్స్ చూపిస్తుంది కదా మరి చూసినట్లయితే ఈరోజు ఎక్స్ట్రా కట్స్లో చూస్తే అక్కడ డిమాండ్ కూర్చున్న దగ్గర రీతో వచ్చి పక్కనే కూర్చోవడం చైర్ పైన అది చూడడానికి అంత బాగాలేదు బట్ అక్కడ సంజన గారు కొన్ని పాయింట్స్ చెప్పినా కూడా నిజమే బట్ వాట్స్ గోయింగ్ ఆన్ అనేదే మోస్ట్లీ ఇంపార్టెంట్ ఈ సీజన్లో రీతు బాండ్స్ ఆర్ మోస్ట్ ఫేక్ అండ్ టెంపరీ అంట ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద బిగ్ బాస్ హౌస్ సో అవుట్ సైడ్ ద బిగ్ బాస్ హౌస్ తెలియదు కానీ ఇన్సైడ్ ద బిగ్ బాస్ హౌస్ ఒక్కొక్కసారి ఆమె ఏడుస్తున్నప్పుడు కూడా రియల్గా ఏడుస్తుందా లేకపోతే అక్కడ డిమాండ్కి కూడా అసలుకి నియంత్రణలో వెళ్ళిపోయినావు ఓట్ల ప్రకారం వెళ్ళిపోయినావు అంటే ఓట్ల ప్రకారం వెళ్ళిపోయినా అంటాడు ఇక అయిపోయింది ఇక డిమాండ్ని ఎవరు మార్చలేరు ఇక ఆయన గేమ్ అటే అని ఒక క్లారిటీ వచ్చింది ఈరోజు ఎపిసోడ్ చూడంగానే సో గైస్ మీరు కూడా పైనకి వచ్చి మాట్లాడాలంటే లింక్ అనేది షేర్ చేసినాం సో ప్యానెల్ మెంబర్స్ కొంతమంది జాయిన్ అయిన విల్ బీ యాడింగ్ దెమ్ ఇన్ సమ్ టైమ్ అండ్ మీరు కూడా వచ్చి మాట్లాడాలంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి అండ్ దిస్ ఈస్ అ వరల్డ్ వైడ్ లైవ్ గైస్ అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ డు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఇంకోరైతే అసలుకి సబ్స్క్రైబ్ చేసుకోలేరు యా టు ఎవ్రీ వన్ అండ్ 50+ మెంబర్స్ చూస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ మీకు కూడా ఏం పాయింట్స్ ఉన్నాయి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ కమింగ్ టు ఓటింగ్ పోల్ గైస్ ఈరోజు మనం చూస్తే నార్మల్గా అన్అఫిషియల్ ఓటింగ్ పోల్లో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి ఇట్లా లుక్ వేసుకొని వస్తాం అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే డిమాండ్ కంటెండెడ్ అయ్యాడు టాస్క్ అది మానస్తో అంట దిస్ ఇస్ అ బస్ అండ్ ఈరోజు ఎపిసోడ్ మీ అందరికి ఎట్లా అనిపించింది
అది కూడా ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ యా, కమింగ్ టు ద ఓటింగ్ పోల్, అన్అఫిషియల్ ఓటింగ్ పోల్లో ఎట్లుంది ఒక్కసారి మాట్లాడుకుందాం. మీకు కూడా ఏమైనా అప్డేట్స్ ఉంటే కమెంట్ చేయండి. తను లీస్ట్లో చూస్తే లాస్ట్లో సుమన్ శెట్టి అని ఈరోజు చూపిస్తుంది. షాకింగ్, సుమన్ శెట్టి లీస్ట్ ఎట్లా కనిపిస్తుంది. లీస్ట్లో సెకండ్ డిమోన్ పవన్ అంట. ఇదంతా నిన్నటి ఎపిసోడ్ నుంచి ఏమన్నా జరుగుతుంది. కింద నుంచి థర్డ్ పొజిషన్లో సంజన గారు ఉన్నారు. వామ్మో, యాక్చువల్గా లాస్ట్ 3 పొజిషన్స్ చూస్తే సుమన్ శెట్టి, డిమాన్, సంజన గారు ప్రస్తుతంకి మనం చూసినట్లు. అండ్ లాస్ట్ నుంచి 4th పొజిషన్ దివ్య. అండ్ ఫస్ట్ నుంచి మనం చూస్తే కళ్యాణ్, తనుజ, భరణి, నాని. ఓటింగ్ పోల్ ఫ్లక్చువేట్ చాలా అవుతుంది గైస్. ఎందుకంటే మనం ఈ పరంగా చూస్తే, మనం లీస్ట్లో చూస్తే సుమన్ శెట్టి ఉండు. మళ్ళీ సుమన్ శెట్టి తనుజతోటి పెట్టుకున్నాను ఇట్లా లీస్ట్ అంటారా లేకపోతే ఏమంటారు? ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డిమాన్ పవన్కి అండ్ సంజన గారికి డిమాన్ పవన్కి అయితే నిన్న నెగిటివ్ ఎపిసోడ్ వేసి, ఎందుకంటే మోస్ట్లీ అక్కడ పాయింట్స్ కళ్యాణ్ చెప్పిన దగ్గర మళ్ళీ పోయి కళ్యాణ్ని గొంతు పట్టుకున్న దగ్గర, అండ్ కళ్యాణ్ది అది ప్రాపర్టీస్ కొట్టేసి కింద పడేయడం కూడా అట్లా ప్రాపర్టీస్ పైన చూపించేది లేకుండా. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో కూడా బన్నీ గారు చెప్తుంటారు, మీరు ప్రాపర్టీస్ పైన పెట్టేది లేకుండా డిమాండ్. అదే ఈ సీజన్ టాప్ 5 ఉండదు, టాప్ 6 ఉండొచ్చు. లెట్ us see విష్ణు. ఎందుకంటే మోస్ట్లీ చాలా మందికి యాక్చువల్గా చూస్తే టాప్ కంటెండర్స్ చాలా టఫ్గా చూసినట్లయితే తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్, ఇంకా నెక్స్ట్ 3 మెంబర్స్ నువ్వు చెప్పు విష్ణు. అండ్ ఈ వీక్ ఓవర్ మీరు అనుకుంటున్నారు టు సీ ద క్యాప్టెన్సీ కంటెండర్? అది కూడా ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఎందుకంటే క్యాప్టెన్ అనేటోళ్ళు బన్నీ గారు అవుతారు అనుకుండే మోస్ట్ ఆఫ్ ద, ఇప్పటి వరకు కాలేడు కదా, బట్ అయినా వెళ్ళిపోయిండు క్యాప్టెన్ సిరీస్ నుంచి. అండ్ ఈరోజు ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ దివ్య ఇంకా బన్నీ గారిది. అసలు దివ్య బన్నీ గారితో ఆర్గ్యుమెంట్స్ ఎందుకు మాట్లాడాలంటే గమ్మున మాట్లాడుకుంటే గమ్మున అయిపోతే ఇట్ వుడ్ బి గుడ్. సంజన గారు కరెక్ట్ అంటున్నాను. ఓకే, దివ్య ఉందంట లాస్ట్ హ్యాస్ పర్ మెనీ ఓట్స్. ఓకే, దిస్ ఇస్ వన్. ఇంకొకటి పాయింట్, బ్రో ఫస్ట్ టైమ్ ఇన్ 13 weeks కళ్యాణ్ ఇస్ నంబర్ 1 అంట. టాప్ 6 హ్యావ్ ఎ ప్లేస్ ఫర్ బ్రీఫ్ కేస్. ఇట సంజన గారు వస్తే బ్రీఫ్ కేస్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక విన్నర్కి కప్పే దొరుకుతుందా లేకపోతే ఎంత అమౌంట్ వస్తుంది? యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సంజన ఆల్వేస్ కరెక్ట్ అంట. అండ్ రేపు వచ్చే కంటెస్టెంట్స్ మనం చూస్తే యావర్, దేత్తడి, హారిక అండ్ మానస్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద హౌస్. అండ్ ఈరోజు ప్రియాంక ఆమె వచ్చిన, అశ్వత్థామయ్య వచ్చిన, గౌతమ్ జర బాగా చెప్పిండు. అశ్వత్థామ బాగా ఆడుతున్నారు అందరూ, కప్ ఇంపార్టెంట్, క్యాప్టెన్ ఇంపార్టెంట్ కాదు. చాలా మంది క్యాప్టెన్ కాలేని వాళ్ళు కూడా బిగ్ బాస్ కప్లు గెలిచినారు. ఇట్ వాస్ గుడ్. హై స్వం చెన్నై ఉంటే ఒక్కసారి అన్మ్యూట్ చేసుకో. అండ్ ఈసారి మనం చూస్తే ఈ బ్రీఫ్ కేసు సైజు చాలా బిగ్. షూర్, ఎందుకంటున్నావు విష్ణు? చాలా పెద్దగా ఉంటుంది. లైక్ అది చూసి అందరూ కప్ అయితే ఇట్లా ఉంటే విష్ణు లిటరలీ చెప్తున్నా, టాప్ 6 నుంచి బ్రీఫ్ కేస్ పెట్టకపోయినా, లైక్ ఎక్కడ నుంచి బ్రీఫ్ కేస్ పెట్టినా ఇక కొంతమంది ఆటోమేటిక్ తీసేసుకునేటట్టే కనిపిస్తున్నారు ఈ సీజన్లో మోస్ట్లీ. అండ్ డిమాన్ వల్ల కళ్యాణ్ హైలైట్ అవుతుండు. అండ్ డిమాన్ అసలుకి ఆయన ఏ లోకంలో ఉన్నాడో అర్థమవుతలేదు అసలుకి. మరి బ్లైండ్గా వెళ్ళిపోతున్నాడు. ఒక స్టాండ్, ఒక పాయింట్ పైన నేను డిమాండ్ నెగటివ్ అవుతుండు అది దాని పాయింట్ కూడా తీసుకుంటలే అంత. లైక్ కళ్యాణ్కి అదే ప్లస్ పాయింట్. కళ్యాణ్ కొన్ని పాయింట్లు అయితే కళ్యాణ్ కూడా తనుజ కోసం గివ్ అప్ ఇచ్చేస్తాడు అది ఇది. బట్ ఎండ్ ఆఫ్ ద డే కళ్యాణ్ గేమ్ ఆడతాడు. పాయింట్స్ ఏమైనా ఉంటే డిఫైన్ చేసుకుంటుండు. ఇప్పుడు ముందైతే గమ్మున ఒకటి. బట్ చెప్పినట్లు
డిమాండ్ వల్ల కళ్యాణ్ హైలైట్ అవుతుంది, దట్స్ ఫర్ షూర్. డిమాండ్ డిఫెక్టెడ్ మానస్ అండ్ బికమ్ సెకండ్ కంటెండర్. సెకండ్ కంటెండర్ ఉండి కళ్యాణ్ అండ్ డిమాండ్ ఉంటే ఇక మస్తు ఉంటుంది. యా, అండ్ దేతడి హారిక వర్సెస్ సుమన్ నెక్స్ట్. హారిక గెలిచిందంట. యా, కప్పు ఓవర్ కొట్టిన వాళ్ళే విన్నర్ నా దృష్టిలో. యా, కప్పు ఓవర్ కొట్టిన విన్నర్. అండ్ కమింగ్ టు ద మోస్ట్ ఆఫ్ ద సీజన్ గేస్, ఈసారి ఈ వీక్ ఎలిమినేట్ ఓవర్ అవుతారు అని అనుకుంటున్నాను. అది కూడా ఒక్కసారి కమెంట్ చేయండి. అండ్ ఈ క్వశ్చన్ వాజ్ లిటరలీ నాకు అనిపించింది ఈరోజు, లైక్ స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద షో టోటలీ చూస్తే డిమాన్ రీతు, మళ్ళీ రీతు పోయి వాష్రూమ్లో పోయి ఏడవడము, మళ్ళీ డిమాన్ వచ్చి ఓదార్చడము, మళ్ళీ తనుజ అక్కడ స్టాండ్ తీసుకొని డిమాన్ వెళ్ళిపోవడము. నాకు ఒకటేసారి చూడంగానే తనుజ ఒక ఎల్డర్లీ సిస్టర్ లాగా రీతుకి చాలా దగ్గరుండి మాట్లాడి చాలా బ్యాలెన్స్ చేసి మళ్ళీ క్యాప్టెన్సీ రూమ్లోకి వచ్చి ఇదంతా చెప్పడం, ఇదంతా వాజ్ గోయింగ్ ఇన్ అ డిఫరెంట్ జోన్. సో గైస్ 100+ మెంబర్స్ చూస్తున్నారు. సో మీరు కూడా పైనకి వచ్చి మాట్లాడాలంటే లింక్ అనేది షేర్ చేసిన. అండ్ ఈ వీక్ ఓవర్ ఎలిమినేట్ అయితే బాగుంటుంది. అండ్ ఇంకా కమింగ్ నెక్స్ట్ సెలబ్రిటీస్ లైక్ ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వస్తుంది కదా, యావర్ కూడా వస్తున్నాను ఒక అప్డేట్ ఉంది. ఎంతవరకు యావర్ వస్తారు లెటెస్ట్ వెయిట్ అండ్ సీ. యావర్, దేతడి, హారిక అండ్ మానస్ అని చెప్తుండ్రు. సో చూసాం ఏం జరగబోతుందో. అండ్ మోస్ట్లీ డేంజర్ జోన్లో ప్రస్తుతానికి చూస్తే దివ్య, సంజన గారు అండ్ డిమాన్, పవన్ అండ్ సుమన్ శెట్టి. సో ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ ఇన్ కేస్ మల్టిపుల్ పీపుల్ని తీసేయాలంటే ఒక్కొక్కరికి రెడ్ కార్డ్ ఇచ్చేసి పంపించే ఛాన్సెస్ హైలీగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే రెడ్ కార్డ్ ఎవరికి వస్తుంది అనే సెన్స్లో చూస్తే ఫస్ట్ అక్కడ ఉండేది డిమాండ్, పవన్. ఇక రెడ్ కార్డు ఎల్లో కార్డు ఇవ్వాల్సినది నెక్స్ట్ కళ్యాణ్ ప్రాపర్టీ. ఇక మాటలు జారడము అది దాని పాయింట్ గిట్ వస్తే సంజన గారు. ఎవరైతే మనకి టెలికాస్ట్ కాలే సుమన్, సంజన, దివ్య నారాయణ్ బాటమ్ 3. ఎస్, అదే ఇక దీనివల్ల ఇంకేం జరుగుతుందో లెటెస్ట్ వెయిట్ అండ్ సీ. ఓవర్ వెళ్ళిపోతే ఓవర్కి హైప్ అవుతుంది. అండ్ బన్నీ గారు ఈరోజు గేమ్ ఆడినారు, బట్ లాస్ట్కి ఇక అక్కడ చూస్తే కష్టమే ఆ గేమ్ అంత ఫాస్ట్ గెలవడం. అండ్ ఈరోజు మనం ప్రోమోస్ కూడా చూసుకుంటే ఫస్ట్ మనకి ఇది అశ్వత్థామ లైక్ డిఫరెంట్గా లైక్ బన్నీ గారు గెలిచినట్టు ప్రోమోలో చూపించారు, ఎపిసోడ్లో ఓడిపోయినట్టు. డిమాండ్ ఈ సీజన్ టాప్ 5 ఉండదు అంటున్నారు. సో సో గైస్ ప్రస్తుతానికి నిన్నటి ఎపిసోడ్లో అయినా ఎక్స్ట్రా కట్స్ వచ్చినాయి మనకి. ఎక్స్ట్రా కట్స్లో చూసినట్లయితే స్టార్టింగ్ ఆఫ్ ద ఎక్స్ట్రా కట్స్ మనకి ఈరోజు టెలికాస్ట్ అవుతున్నది. డిమాన్ అండ్ రీతు ఇద్దరు ఒకటే సోఫా పైన కూర్చొని లైక్ మళ్ళీ దాని ముందుకు సంజన గారు కూర్చొని అది టెలికాస్ట్ చేశారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సంజన గారు చెప్పేది కరెక్టేనా లేకపోతే సంజన గారు పెట్టిన పాయింట్స్ కరెక్టేనా అనే సెన్స్లు ఇట్లా తీసుకుపోయేటట్టు ఏమన్నా దే ఆర్ షోయింగ్ లైక్ హౌ ఆడియన్స్ ఆర్ రియాక్ట్, లైక్ సంజన గారు పాయింట్ పెట్టింది కరెక్టే అందుకే ఈరోజు కన్వర్జేషన్ లైక్ చూపించారు. లైక్ ఎనీ వన్ ఇఫ్ దే హ్యావ్ అబ్జర్వ్ ఈజ్ టు కమెంట్ బిలో. అండ్ ఈ వీక్ చూసినట్లయితే ద గ్రాఫ్ ఇస్ గోయింగ్ డిఫరెంట్లీ గైస్. ఇప్పుడు ఈ గేమ్స్ నార్మల్గానే జరుగుతూ ఉంటాయి అండ్ ఇది నార్మల్గానే జరుగుతుంటాయి. బట్ ఇంకా ఏమవుతుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే కంటెస్టెంట్స్ ఇంకా నార్మల్గా ఫన్గా ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఇట్ విల్ బీ గోయింగ్ ఆన్. ఎందుకంటే గేమ్స్ అనేది సౌజన్య గారు మీరు పాయింట్స్ ఉంటే మాట్లాడండి. ఓకే, సో గైస్ ఆ లింక్ అనేది మళ్ళీ ఒకసారి షేర్ చేస్తున్నా.
యా సంజన గారు విల్ బి సేవ్డ్ ఫర్ షూర్ అంట. జాయిన్ బాయ్ ఆర్ గర్ల్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ లిమిట్స్ వెన్ దే ఆర్ లివింగ్ టుగెదర్. యా కొన్ని పాయింట్స్ సంజన గారు మాట్లాడింది తప్పే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆమె లోపల ఉండి లైక్ రీతుని అనడము మళ్ళీ అంత ఇమోషనల్ కావడము. తనుజ కరెక్ట్గా పాయింట్ చెప్పింది డిమాన్కి. చెప్తుంది నీకు కొంచెం జెలస్ ఉంది రీతు వేరే వాళ్ళతో మాట్లాడితే, అందుకే స్పేస్ ఇస్తే బెటర్ అంటుంది తనుజ. కరెక్టే కదా. యా మోస్ట్లీ తనుజ ఈరోజు రీతు దగ్గర అండ్ డిమాన్ దగ్గర తీసుకున్న పాయింట్ ఇట్స్ కరెక్ట్. లైక్ మధ్యలో తీసుకొని ఒక న్యాయం చెప్పేటట్టు షీ వాస్. ఓకే హాయ్ వెంకట్ గారు. ఈవెన్ దో రీతు ఇస్ ఫేక్ దే బోత్ నెవర్ క్లాస్ ఇమేజ్. సంజనకి రీతుని చూస్తే ఇరిటేషన్ అలా అన్నారు. ప్రీవియస్ సీజన్లో బిహేవియర్ చేస్తూ వర్స్ట్. యా సో ఎట్లుండే వెంకట్ గారు ఈరోజు షో? ఎనీ కీ పాయింట్స్ అంటే నాకు ఫస్ట్ స్టార్ట్ అవడమే ఇష్యూ మీద డిస్కషన్ వెళ్ళింది కదా, సంజన గారి రీతు ఇష్యూ మీదే డిస్కషన్ చూపించారు. నాకు ఏమనిపించిందంటే అంటే డిమాను రీతు కళ్యాణ్ ఇష్యూ మీద పెద్దగా పాయింట్ రాలేదు ఈరోజు ఎపిసోడ్ లో. అంటే ఆ క్లిప్పింగ్స్ ఏం రాలేదు. అంటే ఆఫ్టర్ ద షో ఉంటది కదా, ఈమెదే ఎక్కువ. అంటే అటు సైడ్ నుంచి తనుజ అడ్వైస్ చేయడం వాళ్ళిద్దరికి, తర్వాత ఇటు సైడ్ నుంచి ఇమానుయల్ ఈమెకి అడ్వైస్ చేయడం, ఈమె ఒప్పుకోకపోవడం, డిమాండ్ వచ్చి సారీ చెప్పాను నేను చెప్పను రమ్మని. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే రేపు శనివారం కూడా ఆ ఇష్యూని అడ్రస్ చేస్తారా చేయరా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ బట్టి ఈ ఇష్యూ చూపించారంటే అంటే ఆ ఇష్యూ కూడా ఒక డైలాగ్ తోటి అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమైనా అంటే కిచెన్ లో నువ్వు ఇట్లా చేసి ఉండకూడదు అని ఒక డైలాగే ఉంది. కానీ ఈ ఇష్యూ మీదే దాదాపు ఒక 5 to 10 minutes జరిగింది కదా, అంటే స్టార్టింగ్ ఆఫ్ ది ఎపిసోడ్. అంటే ఇప్పుడు దీన్నే ఎక్కువ స్ట్రెస్ చేసి మాట్లాడతారేమో శనివారం అనిపిస్తుంది. కాకపోతే ఇంకా వాళ్ళు అనుకుంటే దాన్ని కూడా ఎత్తచ్చు. కాకపోతే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇదే ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. సంజన రీతు ఇష్యూ ఎక్కువ స్ట్రెస్ చేసి శనివారం కూడా మాట్లాడతారు అనిపించింది. ఈ రోజు ఎపిసోడ్ వాళ్ళు టెలికాస్ట్ చేసిన దాని ప్రకారం నేను అనలైజ్ చేస్తే ఇంకా గేమ్స్ అంటారా, గేమ్స్ అంటే ఇంకా కంటెండర్ వంటల కోసం బయట వాళ్ళు వచ్చారు పెట్టారు. ఓకే అది డిస్కస్ చేద్దాంలే. మనకి ఇది కొంచెం ఏదో పడుతుంది. సంజన గారిని లేపేస్తారేమో ఈ వారం అని. ఎక్స్ట్రా కట్స్ లో మళ్ళీ అది టెలికాస్ట్ చేసిండు డిమాన్ ఇంకా రీతు చైర్మన్ మరి అంత. సార్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు నైట్ ఏంటంటే ఇప్పుడు ఎంత తిట్టుకున్నారు, అంత గొడవ పెట్టుకొని గొంతు పెట్టుకోవడం, ఈయన డిమాండ్ ఈయన కళ్యాణ్ రీతి మీదకి వెళ్ళడం అన్ని జరిగినాయి కదా. వెంటనే 1 hour లో నైట్ కూడా అందరు కలిసిపోయి క్లోజ్ అయిపోయి మాట్లాడుకోవడం, అది 1 hour లోనే జరిగిపోయింది అంతా. అది జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ గేమ్స్ లో కూడా ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుంటా చీరప్ చేస్తున్నారు కళ్యాణ్ని. ఈరోజు కళ్యాణ్ ఆడుతుంటే రీతు కూడా చీరప్ చేస్తుంది. అసలు అది ఇప్పుడు అక్కడ సంజన గారే ఎక్కువ శత్రువులాగా అనిపిస్తుంది, శత్రువులా చూస్తారా అనిపిస్తుంది. అంటే మళ్ళీ ఉండి సంజన గారిని ఎత్తేసారు. అంటే లాస్ట్ ఏంది ఇప్పుడు అంత పెద్ద ఇష్యూ జరిగింది దానికి. అంటే ఏం ఇష్యూ కంటే పెద్ద ఇష్యూ అది కదా. కొట్టుకునే దూరం వచ్చి గొంతు పట్టుకునే దూరం వచ్చి తర్వాత ఆయన 2 చైర్లు గట్టిగా తట్టేసి ఇన్ని జరిగితే అవన్నీ 1 గంటలో మర్చిపోయి చిల్ అయిపోయారు. ఈవెన్ మాత్రం వెనకాల పెట్టిన తర్వాత ఇమానుయల్ కూడా ఇంకా మా అమ్మతోటి కొంచెం నేను కూడా దూరంగా ఉంటానని ఒక డైలాగు, ఇవన్నీ అదే బన్నీ గారు చెప్తారు కదా కళ్యాణ్ ప్రాపర్టీస్ కొట్టేది. అవును నైట్ అదే
కాదు కాదు నాకు అర్థం కాదు. రీతు ఏంటి ట్రాక్టర్ కళ్యాణ్ సైడ్ కి వచ్చింది, ధీమాన్ ఏమొచ్చి తనుజ సైడ్ కి వెళ్ళాడు ఈ రోజు టాస్క్. అదే నాకేదో ఇదేదో వింత మళ్ళీ వింతగా అయింది ఏంది అనుకుంటున్నా. ఏదో సంథింగ్ అది జరుగుతుంది మళ్ళీ. రీతు ఏందో కళ్యాణ్ గౌతమ్ టాప్ లో గౌతమ్ ఉన్నాడని తెలిసిందా ఏంటి? పెట్టినట్టున్నాడు ఆ టాస్క్. టాప్ లేదు లో లేదు ఉన్నాడని గౌతమ్ ఏమన్నా తెలిసి వచ్చిందా? వినిపించట్లేదా? గౌతమ్ కాదండి, నిన్నటి పెట్టినట్టున్నాడండి నుంచేనండి. అది. వినండి, ఇప్పుడు కాదు, ఫ్యామిలీ వీక్ ఆ, తర్వాత నుంచే తను కళ్యాణ్ పక్కకు రావడం స్టార్ట్ చేసింది రీతు. ఎప్పుడైతే చాలా మంది ఫ్యామిలీస్ కళ్యాణ్ పెట్టారని చూసిన తర్వాత తను ఇంకా కొద్దిగా కళ్యాణ్ సైడ్ కి రావడం స్టార్ట్ చేసింది అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళటం, కూర్చోవడం, అన్నం తినేటప్పుడు తన పక్కన కూర్చోవడం నేను గమనించాను లైవ్ లో కూడా. ఇప్పుడు సో అంత కళ్యాణ్ తో జరిగినప్పుడు కొద్దిగా నిన్న ఎందుకంటే గొడవ నిన్న తర్వాత కూడా గొడవ తనే వెళ్ళి నువ్వు ఇంత ముందులాగా నాతో ఫ్రెండ్షిప్ చేయట్లేదు, మళ్ళీ మనం ఇంత ముందులా ఫ్రెండ్స్ లా ఉందాము అది ఇది అని మాట్లాడటం. మ్హూ. అంటే వన్ లో అదే అంటే టాప్ 5 లో ఉన్నాడు, డిమాండ్ ఉంటాడు తెలుస్తుందేమో. అనుకోండి. డిమాండ్ లేడు కాబట్టి డిమాండ్ ఎక్కువ కళ్యాణ్ మంది ఉన్నాడు పెట్టలేదు కదా, కాబట్టి. అది నాకు అదే అనిపించింది. మనం కళ్యాణ్ పక్కన అవును. ఉంటే మనకి ఏమైనా టాప్ అయ్యి ఛాన్స్ వస్తుందని అర్థమైందో ఏమో, నాకు అబ్బా ఎవరైనా చెప్పారని అసలు నీకు ఆమె తెలుస్తుంటే ఫ్యామిలీ గేమ్ టూ హారబుల్ అబ్బా. అండ్ ఏంటండి అంటున్నారు మీరు వెంకట్ గారు, సంజనాని లేపేస్తారా? అంటే నాకు అంటే స్టార్టింగ్ ఎపిసోడ్ పెద్ద ఇష్యూలు 2 జరిగాయి కదా. ఆ రెండో ఇష్యూ గురించి ఒక్క క్లిప్ కూడా లేదు. మరి అదే కదా ఇప్పుడు ఏం చెప్తున్నారు కదా, సార్ట్ అవుట్ చేసుకుని మాట్లాడేసుకుంటున్నారు. ఆమె స్ట్రాంగ్ గా ఉంది, ఉండాలి అలాగే. ఆమె ఏమనుకుందంటే ఈరోజు సార్ట్ అవుట్ చేసుకోలేదు కదండి. నేను సారీ చెప్పనని చెప్పింది తేల్చుకుందామని సంజన డిసైడ్ గారు. అయిపోయింది. అవును. ఉండాలి అంటే అందులోనే ఆమె చాలా సార్లు తగ్గిందంట రీతు. హెయిర్ అసలు ఎన్ని సాక్రిఫైస్ అని చెప్పి అన్ని తగ్గి 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 డిమోన్ కూడా ఇంకా అన్నాడు, అక్క ఎంత ప్లీజ్ అక్క వెళ్ళి సారీ చెప్పంటే నేను చెప్పను, తను చెప్తే నేను చెప్తానంటుంది, తనేమో నువ్వు చెప్తే ఇంకా చెప్తానంటుంది అని ఇతను అంటారు. సరే ఓకే, వాళ్ళు నేననేది వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకున్నారు ఆ ఇష్యూ మీద అని కాదు, కానీ బిగ్ బాస్ ఎడిటింగ్ లో కూడా కొంచెమైనా ఆ అంటే టాపిక్ కూడా వేయాలి కదా. అంటే వీళ్ళు కొంచెం ఈమె మెయింటైన్ చేసింది కాబట్టి స్ట్రాంగ్ గా కొంచెం చూపిస్తున్నట్టున్నాడు. వాళ్ళు ఇంకా కలిసిపోయి ఇంకా జూజీ పిల్లగా ఉంటే లేదు ఇంకేం నచ్చదు వాళ్ళు. నిన్న నైట్ భరణి గారు, దివ్య, తర్వాత వాళ్ళ మధ్య కళ్యాణికి పోయి అడ్వైస్ చేయడం, ఆ టాపిక్లు అన్నీ వేయలా ఈరోజు. అయ్యన్న వేయాలి కదా. ఇవాళ స్టార్టింగ్ లో వాళ్ళిద్దరిది వేసాడు. అవునవును, ఓకే, లైవ్ లో వేసిన ఓన్లీ సంజయనగర్ టాపిక్ కే 10 నిమిషాలు. అవును, ఇంకో అంటే వెళ్ళి అదే సంజన డిఫరెంట్ గారితో మాట్లాడడం, అయినా డిమోన్ వచ్చి సంజన ఒకటి గారితో మాట్లాడడం. నాకు డౌట్ ఏంటంటే, ఒకవేళ బిగ్ బాస్ కి అది తప్పు అనిపిస్తే వెయ్యడు కదా. యూజువల్ గా వేసాడు అంటే నాకేదో ఇప్పుడు రేపు నేను మాట్లాడచ్చా? లేదు, ప్రూవ్ చేయడానికే వేసాడేమో అనిపించింది నాకు కూడా. సంజన గారు చెప్పింది కరెక్టే అన్నట్టు. ఒక్క నిమిషం లాస్ట్ సీజన్ లో ఒక ఒక దాని గురించి ఒక ఒక ఎవరతను ఎక్స్ కంటెస్టెంట్ 7 లో వచ్చిన అతను 8 లో వచ్చాడు, గుర్తుందా? వైల్డ్ కార్డ్ లో గౌతమ్ ఒక సోహైల్ తో పాటు ఉండే అతను, అతనిది వేసాడు. కమ్యూనిటీ అని మాట్లాడాడు కదా అప్పుడు. నేను అనలేక అండి. ఓకే గైస్, డియాన్ మీరు మాట్లాడండి. మీ పేరు? హలో, మాట్లాడండి. మీ పేరు చెప్పండి. నేను యాక్చువల్లీ ఒక విషయం రిమైండ్ చేయాలనుకుంటున్నా. రీతు డెమోన్ ని సంజన ఇవాళ అనింది, కానీ ఫస్ట్ నుంచి రమ్య కూడా అనింది, ఆయేష అనింది, మాధురి గారు అన్నారు, మాధురి గారు కూడా అన్నారు. మాధురి గారు అయితే ఇంకా డైరెక్ట్ గా చాలా టూ మచ్ గా అన్నారు, మిమ్మల్ని అసలు చూడలేకపోతున్నానని. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈమెకి అయినా ఆమె ప్రిపేర్ అయిపోయే వేసింది. ఓకే, ఆమె అవును అంటే రీతు టార్గెట్ చేస్తుంది, తనకి క్లారిటీ ఉంది. సో అందుకని చెప్పి నేను ఈమెని ఒక డైలాగ్ బాగా నచ్చింది. ఏంటి 6th వీక్ నుంచి కనిపించలేదు కదా, ఇప్పుడు కనిపిస్తుంది సంజన అంటే ఎవరో, ఇప్పుడు తెలుస్తుంది ఉన్నదో లేదో హౌస్ లో అని. ఆ డైలాగ్ అయితే మంచిగా అనిపించింది.
నిజంగానే ఇప్పుడు తెలుస్తుంది రీతుకి ఇక అది కాదండి, నాకు ఓకే తెలియక అంటే అడుగుతాను. అయినా ఆమె మాధురి అయినా గారు కూడా నిన్న చెప్పారు పోనీ కదా ఆ రోజు. మనమే మాధురి లైవ్ గారు చూస్తే చెప్పినప్పుడు అంత తెలుస్తుందండి వాళ్ళు కోపం రాంది, ఎంతసేపు సంజన గారు చెప్తే ఎందుకు ఎప్పుడన్నా అంత టాస్క్ కోపం కోసము వచ్చింది? మెయిన్ డోర్ క్లోజ్ చేస్తే వాళ్ళు ఒకే దుప్పట్లో కూర్చుంటారు. వాళ్ళిద్దరు పక్క పక్క బెడ్ లో పడుకొని గుసగుసు ఆడుతానే ఉంటారు. అందుకే మాధురి అనింది మీ ఇద్దరు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఈమె అయినా ఒకవేళ నిన్న గట్టిగా మాట్లాడారు, తప్పు అన్నారు, ఏమో కట్ చేశారు అనడానికి కూడా లేదు. ఇవాళ ఎక్స్టెన్షన్ లో కూడా ఆమె ఏమి తప్పు అంటే ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ గా వర్డ్స్ ఏం లేవు అక్కడ. జస్ట్ కూర్చుంటున్నారు అన్నమాటే కదా అనింది. పక్క పక్కన కూర్చుంటున్నారు అంతే కదా. ఇంకంతకు మించి ఏమో అది చూడలేకపోతున్నాము, కరెక్ట్. ఇప్పుడు వినలేకపోతున్నాం అని కూడా అన్నారు. కళ్ళు అది మూసుకోవాల్సి యాక్చువల్ వస్తుంది, నైట్ మేము టైము కూడా అన్నారు. అనింది, నైట్ నైట్ టైము టైము కళ్ళు అనింది, మూసుకోవాల్సి వస్తుంది కళ్ళు అని మూసుకోవాల్సి కూడా వస్తుంది అని అనిందంట. అది మనకి ఎవరు చెప్తారంటే రీతు అంటది, నేను కళ్ళు మూసుకునేటట్టుగా అన్నారు. ఏం చేశాను అని. అంత అదంతా మనకి అంత ఇదిగా చూపించరా ఎందుకు ఏం చేసాము చేశారు అని. అని. అంటే ఇంకా అవును. దానికి మీనింగ్ ఇంకా ఏదో అలా వర్డ్ వస్తది యూజ్ కాబట్టి చేసింది, ఇంకా వాళ్ళిద్దరు మనము ఒకే కప్ లో ఏదో కాఫీ వర్డ్ తాగటం, యూజ్ ఒకే చేసింది. ప్లేట్ లో బట్ తింటము, అది ఇమాన్యుల్ ఒకరికొకరు అంటేనే మనకు తెలుసు, అయినా తినిపించుకోవడం. అట్లా అనకూడదు. అసలు హోస్ట్ ఆమె గారు డెమాన్ తో నాకు కూడా తెలిసి డైరెక్ట్ ఇన్ని గా సీజన్స్ చెప్పేసింది లో కదా. హోస్ట్ గారు నాకు సారీ తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఒక కపుల్ ని మీరిద్దరు మాట్లాడుకోకూడదు, మీరిద్దరు ఒకరి దగ్గర ఒకరు కూర్చోకూడదు అని చెప్పింది. ఒక ఇప్పుడు సెక్యూరిటీ ఈ రోజు సంజన గారు కూడా డిమాండ్ తో డైరెక్ట్ గా ఒక మాట అనింది అదే కదా, అంటుంది. అరే నేను డైరెక్ట్ నేను అనింది. చూడ నేను నేను చే- నేను నేను జరగందా చెప్పానని చెప్పి డైరెక్ట్ గా అనింది. కాకపోతే ఆయన రిప్లై అవును. లేకుండా కట్ అయిపోయింది అక్కడ. నేను రిగ్రెట్ ఫీల్ అది అదే అవ్వట్లేదని కూడా చెప్పమంటున్నాడు. చెప్పింది ఆవిడ. నాకేం గిల్టీగా లేదు, నేనైతే సారీ చెప్పను తనకి, నాకేం గిల్టీ, నేను ఉన్నదే కదా చెప్పానని ఇమాన్యుల్ తో కూడా మరి ఫేస్ టు ఫేస్ ఆమె అక్కడ చెప్పేసింది. కూడా ప్రాబ్లం అనింది ఏంటంటే కదా చెప్పే వే ఒకటి ప్రాబ్లం అయిందండి. మేబీ అది కరెక్ట్ అయి అవును. ఉండొచ్చేమో, మనం అట్లా అనకూడదు. మనకి అక్కడ మనకు హీట్ ఆఫ్ ద అనవసరం కూడా. మూమెంట్ లో ఆ ఆమె ఉషా గారు అదే. ఆమె చాలా ఉమ్, గట్టిగా ఆమె చూసారా లెగిసిపోయి చెయ్యి ఇలా పెట్టేసి ఉమ్, అసలు చెప్పేవే ఆ రాంగ్ మధ్యలో ఏం గ్యాప్ కాదండి. లో వాళ్ళు 24/7 పొద్దున్నుంచే చూస్తున్నారు, మనం అంటుందిగా ఈ ఎడిటెడ్ రోజు వెర్షన్ చూస్తున్నాము. కాదు, రీతు వాళ్ళ అంటే ఇందులో మదరే చెప్పింది వచ్చినట్టుంది వాయిస్ నోట్ లో, అన్కట్స్ లో. కాదు, నువ్వు ఒక్క ఎందుకు సెకండ్ వెళ్ళావో అండి. మర్చిపోకు, నువ్వేం చేస్తున్నావు అనేసి. వచ్చినప్పుడు కూడా ఫ్యామిలీ వీక్ లో ఏంటి కూడా రీతు మాధురి వాళ్ళ గారు మదర్ అంత అరిచింది గట్టిగా రీతు అయితే మీద. చెప్పలేదండి కాదు, గారు. మార్నింగ్ మాధురి నుంచి గారు కూడా ఇంకా మొహం అంటుంది మీద కదా, ఈ మొహం రోజు పెట్టి నా చెప్పారు. జోలికి ఎవరన్నా వస్తే గట్టిగా ఇస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది సంజన గారు. ఈ రోజు నా ఎవరైనా జోలికి మాధురి ఎవరన్నా వస్తే గారు అంత వస్తారు వస్తాను గట్టిగా అయితే అంది. చెప్పలేదండి. నామినేషన్స్ లో, అది అన్కట్స్ లో ఉన్నట్టుంది. అన్కట్స్ లో వచ్చిందా దీంట్లో వచ్చిందో మరి. లేదు ఎపిసోడ్ లోనే వచ్చింది. తింటూ గట్టిగా అదే తింటూ వచ్చింది. అంటే ఇస్తాను అండ్ గట్టిగా రీతు నా వెనకే మాట్లాడతాను అన్నట్టు ఉంది, అది. రీతు నా వెనకే ఉంది అని కూడా చెప్తది. అది రెండు ధీమంతో అన్నట్టుంది కదా. మాధురి గారు ఇంకా గట్టిగా చెప్పారు కదండి. అంత గట్టిగా కూడా సంజన గారు చెప్పలేదు. మాధురి గారు అయితే మొహం మీదకి వెళ్ళిపోయి మీదకి వెళ్ళిపోయి గట్టిగా చేశారు. ఇంకా అంత గట్టిగా కూడా సంజన గారు చెప్పలేదు నాకు తెలిసి. నేను చూసినంత ఆ రోజు కాదండి, నామినేషన్ ఒక లో సాక్రిఫైస్ ఆవిడ ఎంత చేస్తే ఇప్పుడు ఒక గట్టిగా విషయము, వాళ్ళు అన్హెల్దీగా నిజంగా తప్పు ఉన్నారు. చేయకపోతే డెమోన్ అసలు మాధురి గారు అలాగా తయారు మాట్లాడినప్పుడు కూడా చేశారు. అవును, కండెమ్ చేయలేదు. మీరు అలా అనలేదు, అనకండి, మా స్టాండ్ మధ్యన తీసుకోలేదు. అలాంటిది ఏం అవును లేదు అనేసి. అవును అవును నిన్న సంజన అవును. మాట్లాడినప్పుడు కూడా డెమాన్ సైలెంట్ గానే ఉన్నాడు. తర్వాత ఇప్పుడు అందరూ వెళ్ళిన తర్వాత ఇంకెళ్ళాలి కాబట్టి వెళ్ళారు కానీ బ్యాడ్ అవుతుందేమో అనేసి, లేదంటే ఫస్ట్ వెళ్ళాలి అతను. ఇమాన్యులే గట్టిగా అరిచాడు కానీ నువ్వు అలా అనకు అమ్మా, అనకూడదని. ఎందుకంటే ముందే డిమాన్ చెప్పేసింది అయితే కదా ఆమె. అనలేదు. డిమాన్కి ముందే అసలు చెప్పేసింది ఈ డిమాన్ బుద్ధి లేదండి. ఎందుకండి చెప్తున్నా కూడా వినడు, దూరం కాదండి, పెట్టు అంటే ఎంత ఒక చెప్పినా వారం కూడా కానీ ఉండలేకపోయాడండి. అందులో వాళ్ళు ఇద్దరు. పనిష్మెంట్ ఇచ్చిన వారం కూడా ఉండలేకపోయాడండి. ఒక్క పనిష్మెంట్ ఇస్తే సెకండ్ అండి, ఒక్క సెకండ్. ఎంత ముందు చెప్పినా వెనక చెప్పినా ఏం చెప్పినా, ఆ రోజు మాధురి గారు అన్న మాటలో అయినా ఈ రోజు ఇందులో అయినా తను కూడా ఉన్నారు కదా దాంట్లో. అప్పుడు తను కూడా గట్టిగా మాట్లాడాలి కదా. నేను ఆ రోజు అదే చెప్పాను, ఈ రోజు అదే చెప్తున్నాను. అవును, అలా స్టాండ్ తీసుకోవాలి కదా. తీసుకోకపోతే ఇప్పుడు సరే, నేను రీతు మీద కొన్ని నాకు ఒపీనియన్ ఉన్నాయి, దాని గురించి పక్కన పెట్టండి. కానీ అందులో ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, ఓన్లీ రీతు అని అనట్లేదు కదా. అక్కడ తనన్నా కానీ నేను ఆ రోజు కూడా అదే పాయింట్ లో ఉన్నా, ఈ రోజు అదే పాయింట్ లో ఉన్నా. స్టాండ్ తీసుకోవటం అని నీకు అది నచ్చలేదు అన్నప్పుడు ఆ రిలేషన్ కి నువ్వు దూరంగా ఉండాలి. లేకపోతే ఆ రిలేషన్ నీకు నచ్చే ఉంటున్నావు, ఏదైనా కానీ ఫ్రెండ్ కానీ ఏదైనా కానీ స్టాండ్ ఆ తీసుకోలేదు రిలేషన్ ని అంటున్నారు పాయింట్ ఉషా అవుట్ గారు. తీసుకోవటం, ఆ రిలేషన్ ని పాయింట్ అవుట్ చేసినప్పుడు మాట్లాడాలి. అది నా పాయింట్. అది ఓకే, మీ పాయింట్ ఓకే. స్టాండ్ తీసుకోలేదు అని మీకు అనిపిస్తుంది కదా.
అక్కడ ఉమ్. ఇంకెంత గట్టిగా డెమోన్ అనిపించాలి ఆ మాధురి గారు పర్సన్ అన్నప్పుడు కి. కూడా ఏం అనలేదు. ఒక్క నిమిషం తప్పు ఒక్క నిమిషం ఉండబట్టే కదా అండి, సైలెంట్ గా ఉన్నాడు. వన్ సెకండ్ ప్లీజ్. ఇంత గట్టిగా అనిపించాలి మీకే అనిపిస్తున్నప్పుడు అక్కడ ఆ పర్సన్ కి లేదు. ఆమె వెళ్ళి మళ్ళీ అంటుంది, అరుస్తుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది. మరి అలాంటప్పుడు తనకేంటి పని ప్రతిసారి వెళ్ళి తీసుకోవడానికి? మాట్లాడడం దూరంగా ప్రతిసారి ఉండాలి. ఆహా ఇప్పుడు మీరు స్టాండ్ అన్హెల్దీ తీసుకోలేదు కాదండి. అంటున్నారు. మాధురి గారు మీరు అనింది విన అన్హెల్దీ నాకు రిలేషన్ అర్థమైంది, అంటే నాకు అందులో అర్థమైంది. మళ్ళీ ఇద్దరు వద్దు ఉన్నారు రిపీట్. కదా. నాకు ఆ అర్థమైంది. ఇప్పుడు ఆ స్టాండ్ తీసుకోలేదు, గొడవ చేసింది కదా ఆ రోజు. ఆ రీతు రచ్చ ఉమ్, చేసింది. ఉమ్, వాళ్ళిద్దరు తోయడమో ఏదో సంథింగ్ జరిగింది. వీకెండ్ గొడవ జరిగింది, బయటికి ఉమ్. వెళ్ళిపోమన్నారు, కూర్చుంది, ఏదో ఏదో అన్ని జరిగినాయి. అవును కానీ మళ్ళీ అవును నార్మల్ అవును. ఉమ్. అయిపోయింది. పోనీ అలాంటప్పుడు మీకు ఎలా ఉండాలి? నా వల్ల నీకు ప్రాబ్లం అవుతుంది, లేకపోతే నువ్వు ఓ, స్టాండ్ ప్రతి తీసుకోవట్లేదు సీజన్ అని ఇద్దరు ఏదో అంటే ఒక లవ్ తనని స్టోరీ కూడా ఉంటుంది. అనినట్టే కానీ ఎప్పుడు కదండి. హోస్ట్ నేను అదే మీ అనేది, ఇద్దరు తన గురించి మాట్లాడుకోకూడదు, అయినా మీ ఇద్దరు దూరంగా తీసుకోవాలి కదా ఉండండి తను. అని చెప్పలేదు. వీళ్ళిద్దరికే చెప్పారు. అంటే వీళ్ళెంత ఆహా ఓవర్ ద అది బోర్డ్ కాదు అయ్యి నేను ఉంటారు. గొడవ అనేది. ఉండలేదు కదండి. అందులో అంటే తనని కూడా పనిష్మెంట్ ఇచ్చిన అన్నట్టే 1 వీక్ కదా. అన్న ఉన్నారా? పనిష్మెంట్ ని సరిగ్గా చేశారా భాగ్యశ్రీ చెప్పండి? గారు ఒక్క సెకండ్, 1 భాగ్యశ్రీ వీక్ గారు కానీ ఒక్క సెకండ్. తన ఎదురుగుంటా అన్న వచ్చేవారు దాంట్లో అనలేదు. ఓన్లీ తను నాగార్జున ఒక్కటే గారే ఉండదు గట్టిగా కదా. అన్నారు. లక్ష్మి గారు అన్న అవును, ఇద్దరు దాంట్లో అంటారు. ఓన్లీ ఇద్దరు రీతు ఒక్కటే లేదు కదా. తనను కూడా అన్నట్టే కదా. కనీసం తన గురించి అయినా తను స్టాండ్ తీసుకోవాలి కదా. నన్ను ఎట్లా అంటారు అని. ఇప్పుడు అది కనీసం నేను నేను అనేది. నామినేషన్ నీతో పడలేదు, అలా ఉండను అని తనకి కూడా కొంచెం నామినేషన్ దూరంగా ఉంటే పడలేదు, బాగుండేది. తీసుకోలేదు. ఆ తనకి ఆ, నామినేషన్ ఇంకా పడలేదు, సరే తీసుకోలేదు. అట్లా అంటే ఓకే. నామినేషన్ ఇంకా పడలేదని కాదు, ఓన్లీ వినండి. అంతే కదా. డీమోన్ ఏం ఫీల్ అంటే అవుతున్నాడంటే తను మేబీ సర్వైవల్ కోసం, అంటే ఇది ఆల్రెడీ అనుకుని వచ్చి బయట నుంచే ఒక ట్రాక్ పెట్టుకుందామని నిన్న వచ్చాడు కాబట్టి ఉషా సర్వైవల్ గారు కావాలంటే ఉషా గారు నిన్న పక్కన ఉండాలి మనం ఉషా అని గారు ఏమన్నా అనుకుంటున్నాడేమో ఒక్క నిమిషం అండి, నేను అనుకుంటున్నాను. ఒక నిమిషం. ఉషా గారు నిన్న ఆమె వేసిన నామినేషన్ ఏందండి రీతు సంజన మీద. నువ్వు ఫస్ట్ టర్మ్స్ వారం వచ్చినప్పటి వారం నుంచి లేదు ఫస్ట్ టర్మ్స్ వచ్చి ఫస్ట్ అదే డైలాగ్, కనపడట్లేదు. ఫస్ట్ టర్మ్స్ వచ్చినప్పుడే కనపట్లేదు, మీ ఆట కనపట్లేదు. ఇదే నామినేషన్ కళ్యాణ్ వేసాడు ఒక వీక్ లో, గుర్తుందా మీకు? సుమన్ అదే వేసాడు. పాయింట్స్ అవును, కళ్యాణ్ వేసాడు. కళ్యాణ్ యాక్చువల్లీ వేసాడు. తర్వాత సుమన్ కళ్యాణ్ వేస్తే కళ్యాణ్ కళ్యాణ్ దెంగింది వేసాడు. ఆ రోజు సంజన దగ్గర. అది సేమ్ పాయింట్, అసలు ఇంక ఏది మారలేదు. అదే ఇంకా ఆమెకి ఎందుకు కోపం రాకూడదు సార్ నేను చెప్పండి. దాని గురించి అది ఏమనట్లేదండి. ఏదన్నా 12 వారాలు వచ్చినప్పటికి కూడా నువ్వు కనపట్టలేదని నామినేషన్ ఇస్తే ఆమె అదే కదా ఫస్ట్ చెప్తుంది, నేను కనపడకపోతే 12 వారాలు ఎందుకుంటానమ్మా అని చెప్పి అడుగుతుంది కదా ఫస్ట్ డైలాగ్. అవును, దానన్నిటి నువ్వు గురించి నీకు ఎవరేమన్నారు వెంకట్ గారు? నీకు 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 ఏంటంటే నీకు బిగ్ బాస్ చెప్తాడని ఆమెకి ఎక్స్పెక్ట్ చేయలా. ఆమె అసలు ఎవరిని నామినేషన్ లో పెట్టుకోవాలి యాజ్ ఎ కెప్టెన్ గా. ఇప్పుడు ఇన్ని వారాలు ఏం జరిగిందంటే యాజ్ ఎ కెప్టెన్ గా నామినేట్ చేయొచ్చు, డైరెక్ట్ నామినేట్ చేసి, లేకపోతే ఎవరినైనా సేవ్ చేయొచ్చు వెంకట్ గారు అనుకుంటది అసలు దాని యాక్చువల్. గురించి ఎవ్వరు నేను ఏమనట్లేదు. అదే అండి, ఇప్పుడు సంజన గారు ఇప్పుడు మాట్లాడుకునే అక్కడి దాని నుంచి గురించి అక్కడి ఆమె నుంచి స్టార్ట్ లేదు అక్కడి నుంచే కదా ఇష్యూ స్టార్ట్ అయింది అంటున్నా నేను. ఆమె నామినేట్ అట్లా చేయడం వల్లే ఈమె డిస్కషన్ జరిగింది ఒక్కొక్కరు కదా, ఒక్కొక్కరు ఆ ఇష్యూ మాట్లాడితే అక్కడ దాకా బెటర్ ఏమో. పోయింది కదా అంటున్నాను. కాదండి, కాన్వర్సేషన్స్ కొలైడ్ అక్కడి అవుతున్నాయి. నుంచి జరిగింది కాదనట్లేదు. కానీ ఆవిడ లాస్ట్ వీక్ ఇలాగే బొమ్మల టాస్క్ అప్పుడు, ఆ బొమ్మలు టెడ్డీ బేర్ టాస్క్ అప్పుడు నామినేట్ చేసేసి లోపలికి వచ్చి ఏడ్చారా లేదా? అయ్యో నువ్వు నా కోసం సాక్రిఫైస్ చేస్తావు, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు చేయరు ఇట్లా సాక్రిఫైస్ హెయిర్ అనేది. నేను ఏదో వేరే పాయింట్స్ లేక నేను బై మిస్టేక్ వచ్చింది అన్నట్లు సారీ అని చెప్పింది ఆ రోజు. అంత ఇదిగా ఏడ్చారు. మరి ఈ రోజు ఏమైంది ఇంత మాటలు అన్నారు? నాకు అర్థం కాలేదు. ఏం మరి ఆ మాట్లాడినారు? ఏడుపు ఏంటి? అది అదే ఏం ఏం ఇప్పుడు మాట్లాడినారు? మాట్లాడినారు ఆ రోజేమో ఏదో చిన్న మాట అన్నందుకే నీ వల్లే డీమాన్ కాళ్ళ మీద పడాల్సి వచ్చింది మోకాళ్ళ మీద అని అన్నారు. లేదు బాధపడ్డారు. ఆ రోజు ఈ ఆమె రోజు కూడా సెలెక్ట్ రీతు చేసుకోవాలి. అదే ఎక్స్పెక్ట్ లేదు చేసింది. ఒక్క ఈ రోజు నిమిషం కూడా నిత్య గారు ఆ వెంకట్ రోజు గారు వన్ సెకండ్ సారీ 1 సెకండ్. ఈ రోజు సారీ కూడా రీతు ఎక్స్పెక్ట్ అదే చేసింది. ఎక్స్పెక్ట్ చేసేసి అది సారీ ఎక్స్పెక్ట్ చేసింది. వేసేసింది. ఈ రోజు కూడా ఇలాగనే వచ్చేస్తారు పర్వాలేదు అని చెప్పి గ్రాంటెడ్ గా లేదు ఇప్పుడు తీసుకుని వేసింది. నేను అది ఇందాక బ్యాక్ ఫైర్ అయింది. లేదు ఇందాక అడిగిన దానికి యాక్చువల్గా నేను ఆ రోజు మీరు చెప్పిన నామినేషన్ టెడ్డీ బేర్ నామినేషన్ ఆమె సెలెక్ట్ చేసుకోవాలా ఎవరిని రీతుని అవును, సెలెక్ట్ చేసింది దివ్య సెలెక్ట్ చేసింది దివ్య సెలెక్ట్ రీతుని. చేసింది. దివ్య సెలెక్ట్ చేసింది కాబట్టి ఆమెకి డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి చేసుకుంది. ఈమె సెలెక్ట్ చేసి రీతుని కాదు తిట్టుంటే చేసుకోవడం కాదు, ఓకే. అంటే ఆ రోజు పాయింట్ అది మోకాళ్ళ మీద రెడ్ అదేనండి. కార్డు పాయింట్ అనేది అన్న తర్వాత అదే అనవసరంగా అన్నాను అన్నది ఆమె లాస్ట్ లో ఏడ్చింది కూడా ఎందుకు
నేను సెలెక్ట్ చేసుకోలేదు. నా నామినేషన్ రీతు కాదు. కాకపోతే దివ్య సెలెక్ట్ చేసింది కాబట్టి నేను డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చింది. నేను మాట్లాడాల్సి వచ్చింది యాక్చువల్లీ డిఫెండ్ సంజన అదే టైంలో. కోపం నేను ఏంటంటే అందుకని లాస్ట్ ఎక్స్ప్లెయిన్. వీక్ ఎంత నామినేషన్స్ చెప్పాలన్నా లో ఆ పాయింట్ చెప్పకూడదు రీతు కదా, ఆ పాయింట్ సంజన అని చెప్పకూడదు అనింది కదా. కదా, మంచితనం నటిస్తున్నావు కంటెంట్ కోసమని. ఎవరండి? ఎవరు సారీ, నటిస్తున్నారు ఎవరు? అని చెప్పి. ఇప్పుడు రీతు కూడా సంజన గారిని పతివ్రత సంథింగ్ అన్నది అనే కదా ఆవిడ అన్నది. నువ్వు కూడా నన్ను అన్నావు కదమ్మా, నాకు తెలిస్తే ఫస్ట్ హలో అన్నావు నువ్వు. అది ఇంకొక వారం ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటావు, వారం ఎవరితోనూ ఆడుతావు, హలో ఏదో ఇంకొక డైలాగ్ కూడా కొట్టింది. అక్కడ ట్రిగర్ అయింది. నువ్వు కూడా నన్ను అన్నావు బూతులు, మ్మ్. నువ్వు మాట్లాడే బూతులు ఎవరు మాట్లాడలే, ఈ మాటలన్నీ దగ్గర హలో ట్రిగర్ అయిపోయారు ఆవిడ సంజన గారు. ఎవరు మాట్లాడండి. హలో మాట్లాడు. ఓకే. నేను సౌజన్ మాట్లాడుతున్నాను. యాక్చువల్‌గా ఈరోజు లైవ్ ఎపిసోడ్‌లో ఒక ఫ్లర్టింగ్ ఫన్ టాస్క్ జరిగింది కదా! గౌతమ్. ఓకే. ఓకే. అక్కడ జరిగినప్పుడు ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. ఏంటంటే ఓకే. డెమాన్ వచ్చి నేను రీతు జోడీగా ఉంటాం అంటాడు. ఇమ్మాన్యుయల్ ఏమంటాడంటే మీరిద్దరు ఉంటే హగ్గులు చేసుకుంటారు అంటాడు. ఓకేనా. భరణి వచ్చి మీ ఇద్దరుంటే కిస్సులు డైరెక్ట్ గా పెట్టేసుకుంటా అన్నారు. అంటే ఓన్లీ సంజన అంటేనే వస్తుందా, కానీ అది కట్ చేశారు. అది లేదు, ఈ రోజు ఎపిసోడ్ లో లేదు. ఓకే నేను చూడలేదు. ఓకే చెప్పండి. ఇది కావాలని కార్నర్ కావాలని కార్నర్ చేశారు సంజనాని. ఇప్పుడే కాదు, ఫ్రమ్ లాస్ట్ 5 to 6 weeks. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్గా ప్రతిసారి రీతు ఒకే పాయింట్ పట్టుకుంటుంది, మీరు ఎఫర్ట్స్ పెట్టట్లేదని. తనకి అసలు కంటెండర్షిప్ ఎక్కడొచ్చిందండి అసలు ఛాన్స్ ఫ్రమ్ లాస్ట్ 11 weeks? ఏదో ఒకటి చెప్పి తప్పిస్తున్నారు కదా. అదే ఫస్ట్ వీక్ లో బిగ్ బాస్ ఇచ్చింది తప్ప తర్వాత. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడు తనకి సంజన గేమ్ స్పాయిల్ చేసింది ఇమాన్యులే ఆమెను గేమ్ లో తీసుకోవట్లేదు కదండి. ఇమాన్యులే వద్దంటున్నాడు. టాస్క్ లో నువ్వు మాతో నేను ఇమాన్యుల్ని కరెక్ట్ అనట్లేదు. నేను అదే చెప్తున్నాను. అసలు దాన్ని చూపించుకోవడానికి ఛాన్సే రానప్పుడు ఆమె ఏం చేస్తుంది? అట్లీస్ట్ ఛాన్స్ ఇస్తే కదా ప్రూవ్ చేసుకుంటుంది. చేసుకుంటారని సంజన గారు అన్నారా? మీరు అన్నది డిమాన్ రీతు అన్నారా? ఏంటండి అర్థం చేసుకుంటారు అని అన్నది డిమాన్ రీతునా సంజన గారునా? సంజన గారు అందుకనేనా అయితే రీతు వచ్చి ఇలా కళ్యాణ్ తో చేసింది, డిమాన్ వెళ్ళి తనతో చేశాడు. ఓకే, ఇమాన్యుయల్ క్లియర్ గా లైవ్ లో చాలా మంది కామెంట్స్ పెట్టారు దానికి, కానీ అది ఎపిసోడ్ లోనే కట్ చేసి పడేశారు. కానీ బాలేదు. డిమాన్ ఇది ఎప్పుడు అంటే నేను లైవ్ చూసాను, ఇది ఎప్పుడు జరిగిందని నేనైతే మిస్ అయ్యానేమో. కానీ సెలెక్ట్ చేసుకుంది ఎలా అంటే కాదు సెలెక్ట్ చేసుకుంది ఎలా అంటే ఫస్ట్ గౌతమ్ వచ్చి నేను ఒక టాస్క్ ఇస్తాను, అది గర్ల్స్ బాయ్స్ ని సెలెక్ట్ చేసుకోండి అన్నట్టుగా చెప్తాడు. అంటే ఫస్ట్ టాస్క్ చెప్పడు, సెలెక్ట్ చేసుకుంది అని అంటే నాకు గుర్తులేదు సంజన గారు అది నేను చూడలేదు. వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుంటది సంజన గారు. తినేంటి తనూజ పవన్ ని సెలెక్ట్ చేసుకుంటది. సో రీతు ఇంకా ఇంకెవరు లేరు కాబట్టి కళ్యాణ్ ని చేసుకుంటది. అందుకు చేసుకున్నారా, సపరేట్ అయ్యారా అంటే దానికి చెప్పాను నేను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత భరణి కామెంట్స్ గురించి, ఇమ్మాన్యుయల్ కామెంట్స్ గురించి చెప్తున్నారు. ఫ్లట్టింగ్ టాస్క్ అని చెప్పంగానే అప్పుడు డెమోన్ కలిసి నన్ను రీతుని పెడితే బాగుంటది కదా అన్నాడు. అప్పుడు ఇమ్మాన్యుయల్ వచ్చి మీరిద్దరు ఉంటే హగ్గులు చేసుకుంటారు అన్నాడు. దాని తర్వాత బర్నీ వచ్చి వాడు డైరెక్ట్ గా ముద్దే పెట్టేస్తాడు అన్నాడు. అది అలా అనేసరికి వాళ్ళు అందుకని విడిపోయారంట. ఒకళ్ళు కళ్యాణ్ దగ్గరికి, ఒకళ్ళు తనుజ దగ్గరికి వెళ్ళారంట. ఇవన్నీ ఇలాంటివి పెడితే ఎక్కడ సంజన హైప్ వస్తుందని ఇలాంటివన్నీ కట్ చేసేస్తారు. ఫ్రమ్ లాస్ట్ నాకు నేను చెప్పాలో తెలియదు కానీ ఆమె నాకు తెలిసి హౌస్కి వచ్చి ఆమెకున్న ఫేమ్ మొత్తం పోగొట్టుకుంటుంది. ఆమె ఉండాలంటే ఇంకా దారుణంగా ఉండేది, కానీ అలా గేమ్ మొత్తం స్పాయిల్ చేసింది బిగ్ బాస్ అండ్ టీమే. సాక్రిఫైస్ ట్యాగ్స్ ప్రతి ఏం మాట్లాడినా ట్యాగ్.
ఎన్ని రోజులు అని ట్యాగులు పెట్టుకుని ఉంటారు? ఏం మాట్లాడకూడదా? మరి ఎందుకు తీసుకొని వచ్చింది? ఆ సాక్రిఫైస్ ట్యాగ్ కూడా ఒక పేరుకు మాత్రమే. ఖచ్చితంగా పంపించి ఉండరు. ఎలా అవును, అదే పంపిస్తారు? అది అంత మాట. అప్పుడే ఫస్ట్ లోనే గేమ్ ని మొత్తం లేపింది ఎవరు? సంజన ఒక్కటే. ఈమె ఇప్పుడు ఒక్కతే లెగిసిపోతుందని బిగ్ బాస్ మిగిలిన వాళ్ళు లేపడానికి ఈమె తగ్గించాడు అంతే. కావాలని రీతు ఇప్పుడే కాదు, ఫ్రమ్ లాస్ట్ 2 to 3 వీక్స్ నుండి కావాలని సంజనని పుల్ చేస్తుంది. సంజన అసలు పట్టించుకున్నా కానీ పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే తను నిన్నైతే స్పెషల్ గా ట్రిగర్ చేపించింది సంజనాని. వీళ్ళు చాలా ఓవర్ చేశారు కానీ కంటెస్టెంట్స్. ఆమె ఏమనింది? మీరిద్దరు లైట్ ఆపేసాక కూర్చుంటారు అనింది. కూర్చుంటారు అంటే కంప్లీట్ చేయలేదు కదా బోర్డు. ఎందుకు బయట ఇంత స్పాయిల్ చేస్తున్నారు? ఇది చెప్పింది ఇలా చెప్పేసి ఉంటది, ఇది ఆమె అర్థం. అంటే ఆమె ఏం ఆలోచించుంటుంది కూడా మీరే అనుకుంటారా? ఎలా అనుకుంటారండి వేరే వాళ్ళు? మనకి మొత్తం కావాలని వేయలేదు అక్కడ గట్టి కదండి. గట్టిగా అరిచేసింది, ఇంకా అసలు నార్మల్ గా కాదు. అసలు ఏడుపు కళ్ళంట నీళ్లు కూడా రావు, ఏడుస్తున్నట్టు గట్టి గట్టిగా. దానికి ఇప్పుడు సాయం మొత్తం ఏమో ఈ వేయలేదు తనూజ ఉషా గారు, ఇంకొంచెం మొత్తం సాయి వేయలేదు గారు. అంటే మొత్తం యాక్చువల్ గా మొత్తం వేయలేదని నేను కూడా ఒప్పుకుంటా. కాకపోతే ఇంకొక ఇష్యూలో కూడా మొత్తం అసలు వేయలేదు కదా. అసలు ఇంకో విషయము ఇంకోటి ఏంటంటే పతివ్రత అని లాస్ట్ సీజన్ లో విష్ణుప్రియ ప్రేరణ అంటే చాలా సీరియస్ అయ్యారు నాగార్జున గారు. అదే మాట పతివర్త కూడా అనలేదు, రీతు పతివర్త సంచలనం శిరోమణి అంటే అని అసలు చెప్పి. అడగను కూడా అడగలేదు. అదే పతివర్త ఏమని? శిరోమణి వచ్చిందమ్మా. పతివర్త శిరోమణి అని చెప్పింది. ఎంత పెద్ద మాట! నిన్న చెప్పిన కన్నా చిన్న మాట అది. అదే ఈ రోజు ఆమె పట్టుకుంది, అది గట్టిగానే కానీ పట్టుకుంది. నేను చూస్తున్నా కదా, 90% ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం సంజనాకే స్టాండ్ తీసుకున్నారు. ఏం అందరికి కనిపిస్తుంది కదా, ఎవరికి గట్స్ లేదు చెప్పడానికి, ఆమె గట్స్ ఉంది. డైరెక్ట్ గా మొహం మీద చెప్పింది. అందరికీ తెలియదు, హౌస్ మేట్స్ అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరికీ తెలుసు ఇలా చేస్తున్నారని, కానీ ఎవరు చెప్పలేదు. డైరెక్ట్ గా మొహం మీద చెప్పింది. మంచి పని చేసింది. అట్లీస్ట్ వాళ్ళ మమ్మీ వచ్చింది, మాధురికి చెప్పి పంపించింది, మళ్ళీ రమ్య వచ్చి చెప్పింది. ఇంకా ఏంటి, ఒక ట్రాక్ పెట్టుకుంటే నడిచిపోద్ది, లాస్ట్ టాప్ 5కి వెళ్ళిపోదాం అంటే ఎవడో బయట ఉన్న ప్రతి ఒక్కరు అలాగే చేస్తారు. ఇప్పుడు అది కట్ చేయడానికి కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరు తనూజ అండ్ రీతు కూడా నువ్వు జలస్ ఫీల్ అట్లీస్ట్ అవుతున్నావు. తనుజాకి ఎప్పుడైతే బ్యాడ్ గా పోతుంది, పోట్రే అవుతుంది బయట అని చెప్పంగానే కట్ చేసింది కదా చాలా వరకు. ఇంతకు ముందులా కళ్యాణ్తో ఇప్పుడు లేదు కదా, జస్ట్ మాటల వరకే ఉంది. వీళ్ళిద్దరు లవ్ షేప్, దోశలు వేసుకోవడం. ఆమ్లెట్ లో కూడా లవ్ షేప్, ఎగ్ వైట్ ఎల్లో వేసి. అది కాదండి, ఆ పిల్లో మీద లవ్ సింబల్ పెట్టుకుని కళ్ళతో సైకిల్ చేసుకోవడం. ఈ రోజు కూడా బెడ్ మీద కూర్చొని అసలు అడ్వైజ్ ఎవరికి ఇవ్వాలి? నువ్వు అడ్వైజ్ ఇవ్వాల్సింది రీతుకి కదా. రీతు మీకు అర్థం కాలేదా వెంకట్ గారు? నామినేషన్ రీతుని పక్కన పెట్టేసి డెమాన్ కేసింది. అదే సేమ్ ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఇద్దరు అరుస్తున్నారు అని చెప్పి. డెమాన్కి అడ్వైజ్ ఇస్తుంది కానీ రీతుకి అడ్వైజ్ ఇట్లా ఇవ్వట్లేదు. అప్పుడు గట్టిగా అడిగేసరికి వెళ్ళిపోయింది బయటికి. ఏమన్నంటే వీళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నారండి. అదొక ప్రాబ్లం అయిపోయింది. ఇంకోటి ఏంటంటే అండి, భయం వేస్తుంది కదా. ఇప్పుడు ఒక అమ్మాయి ఏడుస్తుందంటే అబ్బాయికి భయం వేస్తుంది కెమెరాల ముందు. ఇంకో మాట చెప్తాను. లక్ష్మి గారు, రేపు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారేమో ఎపిసోడ్ చేసి. ఇంకొక చిన్న మాటలు రేపు ఉషా గారితో పెద్దవారు ఉషా గారితో నేను ప్రేరణ రేపు వస్తుందంట. వచ్చింది ఆల్రెడీ, అయిపోయింది లైవ్ లో. అది రేపు ఫిట్టింగ్ కూడా పెట్టింది. నేను పెద్దదాన్నా అండి, పెద్దవాళ్ళు ఉషా అంటే పెద్దగారంటే ఇప్పుడు మీ గురించి ఏమైనా అన్నాం అనుకోండి, మాకు కింద కమెంట్స్ లో మమ్మల్ని తిడతారు. అందుకని నేను మీతో మాట్లాడేటప్పుడు కొంచెం అంత వద్దులేండి. మనలో మనకు అంత ఎటకారం ఎందుకు లక్ష్మి గారు? మామూలుగా చెప్తే అయిపోతుంది కదండి. సర్కాసంగా ఏదో అంటారు, నేనేమో ఊరుకోలేక ఏదో ఒకటి అంటాను.
నాకు సరే కడుపులో ఆమె ఉంది. ఆమె ఎవరితో ఆడిందండి ఆమె? తనూజతో అయ్ బాబోయ్. తనూజ తనుజతో ఆడి ఓడిపోయింది తనుజ. తనుజ ఓడిపోయింది. అది ఆబ్వియస్లీ అది. అన్న తర్వాత అన్న రియాక్షన్స్ అన్న ఏమన్నా ఉన్నాయా లైవ్ అన్న లో ఏమన్నా? ముద్దమందరు ఏం అన్న కొంచెం అన్న సాడ్ గా ఫీల్ కూర్చుంది, అయింది అంతే. కొంచెం సేపు అన్న అన్న కూర్చుంది కానీ కొంచెం బాగా కొంచెం ఆడింది. సాడ్ గా ఫీల్ అయింది అంతే. నా నా ఆశ అయితే వెళ్ళి అబ్బా అన్న అన్న తీర్చిందండి మల్లెపువ్వు ప్రేరణ. మొగ్గైందన్న థ్యాంక్ యూ. అన్న మల్లెపువ్వు మొగ్గైందన్న. ఏమైంది? మల్లెపువ్వు మొగ్గ అయిందా? మొగ్గ రివర్స్ అవును చెప్తున్నావు నువ్వు. అంటే మొగ్గ మల్లెపువ్వు వికసిస్తుంది. ఓహో సాడ్ ఆహా, అయింది అంటున్నావా? మొగ్గ సాడ్ వికసిస్తుంది అంటే కదండి. ముడుచుకోపోయింది. ఓకే ఓకే. ఐదు సెకండ్లలో పోయింది, 5 సెకండ్లలో పోయింది. లైవ్ పోస్ట్ అసలు రీతు. హలో బ్రో, వాయిస్ బ్రేక్ అవుతుంది చూసుకోండి. అసలు అన్న చెప్పండి. లైవ్ లో వీళ్ళదే ఒక అరగంట వేసారు, రీతుది తనుజది. అసలు 5 సెకండ్లలో పోయింది నాది. 5 సెకండ్లో అసలు కంటెండర్ ఛాన్స్ రాని వాళ్ళే ఫీల్ అవ్వట్లేదు. కంటెండర్ వచ్చి పోగొట్టుకొని మళ్ళీ పోగొట్టుకొని పోయింది అబ్బా పోయింది అబ్బా అసలు రోత దానికి ఈమె రీతు. మనము ఎలా ఆడేమని చూస్తారు, మనం యుద్ధంలో గెలవాలి ఇక్కడ కాదు అంటుంది రీతు. ఇక్కడెక్కడ జరుగుతుంది అసలు మోటివేట్ చేస్తుంది అయితే. నీకు పెద్దదేదో జరగబోతుంది, ముందు ముందు అలా ఆలోచించు. పెద్దదేదో జరగబోతుంది అలా ఆలోచించు. నువ్వు ఇలా ఇదిగా ఉండకు, ఇంకో పాయింట్ యాడ్ పాజిటివ్ గా ఉండు. మోటివేషన్ కాదు, మోటివేషన్ చేసే వాళ్ళు కూడా చూడండి ఎలా ఉన్నారు. మోటివేషన్ ఎవరు చేయాలో కూడా అర్థం కాదు. అక్కడికి వీళ్ళు వెళ్ళట్లేదు, ఇంక వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. వీళ్ళంతా ఇక్కడ ఈమెనోళ్ళు కళ్యాణ్ రేమాను వీళ్ళంతా కామెడీ చేసుకుంటూ ఇటు సైడ్ ఉండిపోయారు. అసలు ఆమె దగ్గరికి వెళ్ళట్లేదు. ఉందిగా పక్కన ఆమె రీతో ఉన్నట్టుంది. ఆమె కదా ఉండేది. ఆహా ఏమంటుందంటే ప్రేరణ వచ్చినప్పుడు సంజన అన్నది నాకు తను నచ్చింది ఏదో అంటది. అంటే ఈ వంటది తనుజ మీరు తట్టుకోలేరు, చాలా దారుణంగా ఆడుతుంది తను. ఈమైతే తనుజ అయితే అనొచ్చు. ఎప్పుడైతే సంజన చాలా టఫ్ గా ఆడుతావు, వేరే వాళ్ళు ఎవరు గెలవలేరు, డెమోన్ ఒక్కటే సరిపోతాడంటే అప్పుడు తనుజ అంటుంది మీరు ఎందుకు వేరే వాళ్ళకి అలా చెప్తారు, అందరూ బలవంతులే అంటారు. అప్పుడు మాత్రం తనుజకు కూడా ఫస్ట్ కూర్చున్నప్పుడు సోఫాలో కూర్చున్నప్పుడు చెప్పింది సంజన, నాకు నచ్చావు, నాకు నచ్చావు, అందుకని ఆడాలని కూడా అనలేదు పాపం. దానికే మీరు తట్టుకోలేరు, తను చాలా ఇది అంటది. మళ్ళీ బయటకు వచ్చి చూసి పాపం ఏమి అనేసరికి మాత్రం వచ్చేసింది. అప్పుడు రీతు షటప్ అంటారు మళ్ళీ. చాలా టూ మచ్ మాట్లాడారండి లైవ్ లో వీళ్ళిద్దరు. వాళ్ళకి జరుగుతుంది అలాగా. వీళ్ళకే హైప్ ఇస్తారు, అది ఎందుకు ఈ బిగ్ బాస్ టీం మొత్తం మళ్ళీ సాటర్డే. మా టీవీ ప్రొడక్ట్ మనం ఏం చేయలేం వాళ్ళని. మరి దారుణంగా ఉన్నారు నా పిఆర్లు కూడా. అసలు వాడు అప్పుడు ఉంటాడండి, వాడి పేరు ఏందో అన్న. అసలు ఈ రోజు ఎపిసోడ్ లో కంటెంటే లేదు. తనుజ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు, తనుజ ఎక్కడ అమూల్ ఉంది. ఆమె చూస్తే తనుజ చూడరా కళ్యాణ్ ఎంత ఊరకట్టితో చూస్తుందో అని పెట్టేసి లవ్ సాంగ్ చేసి అది అమ్మ అసలు ఏంట్రా ఇవ్వగలరా మీరు అనుకున్నాను నేనైతే. ఎపిసోడ్ గురించి కాదు చెప్పేది, మేము గురించి చెప్తున్నాడు. అదే ఈ రోజు అంటే వాళ్ళిద్దరిది లేదు అక్కడ. అక్కడ ఇమానుయల్ కల్లా చూస్తూ ఉంటది ఆమె. అక్కడ కళ్యాణ్ ఉన్నాడని చెప్పేసి చూడరా కళ్యాణ్ ఎలా అక్కడ ఉన్నాడని చెప్పేసి ఎంత ఊరకంటతో చూస్తుందని సాంగ్ వేసి అబ్బా. కాదు ఈ రోజు ఆడిన కళ్యాణ్ గేమ్ ఆడింది కరెక్టే అంటారా? అంటే బౌల్స్ ఉన్నాయి, బౌల్స్ ఉన్నాయి, కానీ అక్కడ చెప్తాడు. కానీ బిగ్ బాస్ ఏం చెప్పాడు? ఓన్లీ హ్యాండ్ గురించే కదా. అంటే ఫౌల్స్ అంటే బిగ్ బాస్ ఓన్లీ హ్యాండ్ గురించే చెప్పాడు. ఏమి ఇప్పుడు అది సంచలనం అన్న.
అది సంచాలకు ప్లస్ ప్లేయర్ కూడా చూసుకోవాలి, అది సంచాలకు కూడా చూడాలి. అప్పుడే ఇమానుయల్ కాలు సంచాలకు కాలు ఎవరు కళ్యాణ్ కాలు పెడుతుంటే ఇమానుయల్ కాలు పెట్టకూడదంటే తీసేస్తాడు, అక్కడ నోటితో వీక్తాడు ఒకసారి, అక్కడే చెప్తాడు. అంటే చేసినప్పుడు డిస్క్వాలిఫై చేసేసింటే బాగుండు అనిపించింది నాకు. ఇమానుయల్ అంటే అనిల్ కాలు ఎందుకు పెట్టకూడదు అనిల్? అంటే అనిల్ ఎందుకు పెట్టకూడదు? ఓన్లీ హ్యాండ్, ఓన్లీ సింగిల్ హ్యాండ్ బ్యాక్, ఒక హ్యాండ్ బ్యాక్ ఉండాలని చెప్పారు. ఒక హ్యాండే యూజ్ చేసుకోవాలి అన్నాడు. అంటే వేరే దానితో అన్న వేరేది ఏది టచ్ కాకుండా ఓన్లీ హ్యాండ్, సింగిల్ హ్యాండ్ తోనే చేయాలి అని చెప్పాడు. ఓకే, ఇంకా అలాంటి చిన్న చిన్న వాటికి కూడా క్యాన్సిల్ చేస్తే ఆయన పెట్టిన గేమ్స్ అని ఏ సీజన్ లోనే మొత్తం పోతాయి అని మరి ఇప్పుడు నేను దానికి తను కరెక్ట్ చేశాడని నేను అనట్లేదు గాని, ఇప్పుడు సంచాలకు నేను లాస్ట్ టైం సర్కిల్ గేమ్ లో కూడా చెప్పా కొన్ని ఉంటాయి, కొన్ని ఎక్స్క్యూజెస్. నిన్నని కాదు నేను జనరల్ గా చెప్తున్నా. ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడే కాదు, తినే దాంట్లో కూడా ఏ గేమ్ లో అయినా కానీ అట్లా చేసుకొని వాళ్ళని తీసేసి ఇంకా పక్కన వాళ్ళని గెలిపించనుకో ఇంకా గేమ్స్ ఏమీ ఉండవు. ఇంకా ఆయన సెట్ వేసుకొని ఆయన అంతసేపు వీళ్ళని క్లోజ్ చేసుకొని సెట్ వేసి చెప్పింది మీకు అర్థం కావట్లే. మీరు న్యూట్రల్ గా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. నేను వేరే వాళ్ళకి తగలాలని మాట్లాడాను, అంతే, తగలాలని చేశాను నేను. అది కూడా అంటారు కదా, మధ్యలో గట్టిగా వేసావు కదా నువ్వు, సైలెంట్ గా వేస్తున్నావు. సరే అయితే అలా ఏం లేదన్నా, అలా ఏం లేదు. చిన్న పిల్లలు నాకు అర్థం కాలేదు. మరి అనిల్ అన్నది మీకు అర్థమైంది, మీరు అన్నది నాకు అర్థం కదా ఏంటి. నాకేమి ప్రాబ్లం ఉండదండి. నేను లాస్ట్ టైం డీమన్ అప్పుడు కూడా ఇదే చెప్పాను, గేమ్ గురించి చెప్తాను తప్ప తప్పులే చెప్తే నేను వెనకేసుకొని వచ్చే ఇదేం కదా అది ఎవరైనా కానీ. ఉషా గారు నిన్న డీమను పీక పట్టుకున్నారని చూశాడు కదా, అది స్లో మోషన్ లో చూస్తే పీక పట్టుకోలేదండి, ఇటు పక్క వచ్చింది కదా, ఇట్లా ఇటు మనకి ఇటు పీక్ కిందకి వెళ్ళిపోయినట్టు ఇటు తల తిప్పుతున్నట్టు కనపడుతుంది స్లో మోషన్ లో చూస్తే. మనకు అక్కడ చూసేందుకే ఈ రోజు స్లో మోషన్ లో జూమ్ చేసి చూస్తే అసలు ఇలా తిప్పినట్టు చూపిస్తాడండి. అసలు నేను అయితే సినిమాలో కూడా కత్తి వాడి గాల్లో తీరుస్తే హీరోనో విలనో వచ్చి కత్తి మీద పడిపోయారు కదా. అవునన్నా అన్న నిజంగా గాల్లో కాలుస్తుంటే గాలిలో నుంచి వచ్చి బుల్లెట్ కావాలని తగిలించుకుంటారు కదా. ఇక్కడ ఎక్కడి నుంచో కాలు ఇంకెంతమంది ఈ యాంగిల్ లో చూడాలి, ఈ యాంగిల్ లో లాస్ట్ 2 వీక్స్ ఆలోచిస్తారా అంటారు. అనిల్ గారు మన వాయిస్లు అక్కడ వాయిస్ ముందు నిలబడవు అనిల్ గారు. అది కరెక్టే నిత్య గారు, అది మన ఇద్దరివే కదా. మీరు భజన చేయండి, మేము మాత్రం ప్రసాదాలు అన్న ప్రసాదం నేను భజన చేసాం అంతే కదా నిక్కీ గారు. వాళ్ళకి కావాల్సినవి మాత్రము స్పాట్ కాదు నిక్కీ గారు, కాదు ఒకరు మధ్యలో వచ్చి ఒకరు మాట్లాడినప్పుడు కావాలని స్టార్ట్ చేసినట్టంట, ఒకరు వచ్చి మాట్లాడినప్పుడు మామూలుగా మాట్లాడినట్టంట. అలా అనాలనుకుంటున్నాను. ఎవరైనా లక్ష అనొచ్చు, పాయింట్ మీద నిలబడితే ఎవరికి ఏమనిపించదు. అన్న విష్ణు అన్న, నువ్వు పెట్టిన కామెంట్ కి నేను ఒప్పుకుంటా అన్న. నేను రివ్యూ చెప్పిందే చూశాను, మళ్ళీ నేను స్లో మోషన్ అని చెప్పింది కరెక్టా లేదని మళ్ళీ స్లో మోషన్ లో కూడా చూశాను నేను. ఓకేనా, నువ్వు చెప్పింది కరెక్టే, రివ్యూ చెప్పింది ఒక డ్రోన్ తీసుకెళ్ళి టైం మిషన్ టైం మిషన్ దాన్ని తీసుకెళ్ళి వాడి డ్రోన్ మోషన్ లో చూడు పైనుంచి క్లియర్ గా. అలాగుంటే బిగ్ బాస్ అనిల్ ఒకటి చెప్తా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది కనిపిస్తున్నాయి బ్రో కొంచెం. సారీ, నాగార్జున గారు మొన్న ప్రియాంక అంటున్నానండి, అబ్బా తనూజ గురించి అది స్లో మోషన్ లో తీసారండి అంటే, అమ్మ క్రికెట్ లో స్లో మోషన్ లోనే చూసి జడ్జిమెంట్ ఇస్తారమ్మా అన్నారు కదా, అదనమాట అనిల్ గారు చెప్పారు. అదే
మరి మేము థర్డ్ చెయ్యండి ఎంపీర్ అండి. విజయ్ గారు, మీ ప్లస్ అయితే అసలు ఇంతమంది కవర్ చేస్తారు. అంటే మేమిద్దరం ఒకటే కదా ఎందుకు కవర్ చేసుకుంటాం లిక్కీ బ్రో ఇప్పుడు ఒకటి రెండు పెట్టగా నీళ్ళు ఇక్కడ మనల్ని బ్యాక్ స్టేజ్ పడేస్తారు. మాట్లాడేది ఏదో మాట్లాడంతే. లిక్కీ బ్రో సీజన్ 7 లో ఒక్క నిమిషం అనిల్ ఒక్క నిమిషం. లిక్కీ బ్రో సీజన్ 7 లో ప్రియాంక ఉన్నప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు ఈ రోజు చూస్తే ఎలా అనిపించింది బ్రో? నాకు వద్దులేక ఎందుకులే అన్న. ఎలా నేను చెప్తా అన్న దానికి. అంటే ఇప్పుడు లోపల ఉండే వాళ్ళకి కంటెండర్ అవ్వాలని ఒక ఆశ ఉంటది. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా ఆడిపోదాం అనేది ఒక ఫ్రీ హ్యాండ్ ఉంటది. వాడు గెలిచినా ఓడినా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు కదా. అలా కూడా అలా ఏదో డైరెక్టర్ చెప్పాడు, లోపలికి వెళ్ళారు, చేశారు, బయటకు వచ్చారు, చెక్ తీసుకున్నారు, పోయారు అంతే. అట్లీస్ట్ ఈ సీజన్ లో ఆడారండి బాబు. లాస్ట్ సీజన్ అందులో గేమ్స్ పెట్టించి ఇమాన్యుయల్ ఒక పాయింట్ చెప్తాడు ప్రియాంకకి, మీకుండ పగలగొట్టే అప్పుడు నామినేషన్ మాకు సేమ్ నీదే గుర్తొచ్చింది అని చేసి చూపిస్తారు కదా రీతు. ఎట్లా అనేది సంథింగ్ ఏదో బోలేనే గుర్తొచ్చాడు. నాకు బోలేనే గుర్తొచ్చాడు. అసలు నా బుజ్జి కన్నా మీరు చిన్న పిల్లలరా మీరు. అసలు అలాంటి కంటెస్టెంట్ రాడన్న. రోజు మాత్రం అలాంటి కంటెస్టెంట్ రాడన్న. శోభని ఆ రోజు అమ్మా శోభని ఆడుకుంటాడు ఆ రోజు. హలో 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 ఇక్కడ మళ్ళీ శోభ ఇక్కడ మళ్ళీ ఏమన్నా ఇక్కడ అందుకే కన్నడలోకి వెళ్ళింది. కన్నడలోకి తెలుగులో పరువు వచ్చింది. మన దగ్గరికి వచ్చింది. బిగ్ బాస్ లోకి వెళ్ళి తెలుగులో ఆడని చెప్పి పరువు తీయించుకొని వచ్చింది. ఏడ జరిగిన ఆటలు ఆడ జరగవు కదా. ఏడైతే ఎన్ని ఆటలైనా ఆడొచ్చు, ఆడ అన్ని ఆటలు జరగలేదు. అదే ఇక్కడైతే ఆడొచ్చు. పల్లి పటానీలు గేమ్లు ఆడ ఆడితే మాత్రం ఊరుకోరు కదా. ఇక్కడ యాక్ట్ చేసినట్టు ఆడ యాక్ట్ చేస్తే ఒప్పుకోరు కదా అంటున్నా. ఆ ఏడ యాక్ట్ చేసినట్టు ఆడ యాక్ట్ చేసింది, ఆడ ఒప్పుకోలే సుదీప్. ఏడ యాక్ట్ చేస్తే అన్ని కుదురుతాయి. ఆమె ఇప్పుడు అయినా ఎందుకు వెళ్ళిందో నాకే అర్థం కావట్లేదు. ఆమెకి సెట్ కాదు. అండ్ ఇంకొకటి ఒక నిమిషం ఇది మర్చిపోతాను, చెప్పనియండి నన్ను. ఇప్పుడు ఆపుతున్నారు. ఇందాక ప్రేరణ వచ్చినప్పుడు ఏదో ఫుడ్ గురించి వచ్చి తనూజ అడుగుతుంది, ఫుడ్ ఎలా ఏదో సన్నగా అయిపోయింది కదా. అప్పుడు సన్నం అయిపోయావు, ఇప్పుడు కొంచెం లావ్ అయ్యావు, బయటకు వెళ్ళిన తర్వాత అలా అంటే బిగ్ బాస్ లో ఉంటే ఇంక అందరూ సన్నబడిపోతారు అని చెప్తది. చెప్పిన తర్వాత ఫుడ్ బాగానే తింటున్నట్టున్నావుగా, బెంగళూరు ఫుడ్ అండ్ హైదరాబాద్ ఫుడ్ అని చెప్పి అంటది. ఫుడ్డే, హైదరాబాద్ లేదు, బెంగళూరు లేదు అని అప్పుడు అంటది. నేను తమిళియను అని చెప్పేసి. ఈమెకి మళ్ళీ హైదరాబాద్ బెంగళూరులో ఏమో ప్రతిసారి తీస్తుంది. అక్కడ విషయం చెప్తా వినండి. ఆమె బెంగళూరు ఫుడ్ హైదరాబాద్ ఫుడ్ అంటే ఫుడ్ అని ఈమె చెప్పింది. అంతా ఓకే. ఈ దానికి ఎందుకు మీరు ఇబ్బంది పడిపోతున్నారు? ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ అన్ని నేను పట్టుకున్నది ఓట్స్ గురించి, బెంగళూరు ఓట్స్ గురించి నేను పట్టుకున్నది. మీరు నేను కూడా కరెక్ట్ నిత్య గారు. యాక్చువల్ నేను కూడా అది చెప్దాం అనుకున్నాను. కాదు వెంకట్ బ్రో, ఈరోజు తనుజ గౌతమ్ నాకు అంత గుర్తుకు లేదు కానీ ప్రేరణ గేమ్ మాత్రం చూసిందని చెప్తుంది. ప్రేరణ గేమ్ ఒకటి ఎట్లా చూసింది బ్రో? అర్జున్ గౌతమ్ రీఎంట్రీ తర్వాత ఏం చేశాడు? అర్జున్ వెనకాల తిరిగాడు గాని సీజన్ 8 గురించి మాట్లాడేది. 8 గురించి ప్రేరణ గౌతమ్ ఇద్దరు ఉన్నారు కదా. ప్రేరణ గేమ్ చూసానంటది కానీ గౌతమ్ నాకు గుర్తులేదు, ఎవరో తెలియదు అంటది. సరే
నాకు తెలిసి విడిగా తెలిసేమో. ఇంకా ఆహా అక్కడ మళ్ళీ ఇంకోటి కూడా చెప్తుంది. సీజన్ 2 ఉండదు. ఫస్ట్ మీ చెల్లెలు వచ్చింది ఏదో మమ్మల్ని గేమ్స్ చూడకపోతే పెట్టించి ప్రేరణ కళ్యాణ్ అయితే గెలిచాడు. గుర్తుంటదండి. ఏదో లేదు లేదు చూడకపోతే అక్కడ ప్రేరణ అయితే వీళ్ళు గుర్తుంటదండి. ఇవి ప్రోగ్రామ్స్ లో కలిసారేమో, అప్పుడు మాట్లాడుకున్నవేమో. గేమ్ లేకపోతే ఇప్పుడు గురించి కూడా మాట్లాడుతుందండి. గేమ్ గేమ్ గురించి ఆ, కూడా అదే చెప్పాను కదా అక్కడ ఇందాక. ఏమన్నా మాట్లాడుకున్నా. అదే అంటున్నా, ఇక్కడ ప్రేరణ తెలియకపోతే అందులోనే తిను కూడా ఉన్నాడు కదా గౌతము, అప్పుడు కనిపిస్తాడు కదా అంటున్నా. ఉషా గారు అందుకే ఇక్కడ అదే పాయింట్ ఆయన మిస్, చెప్పేది. నిత్య గారు ఇక్కడ పాయింట్ మిస్ అవుతున్నారు. అప్పుడే రీతు తనుజ గౌతమ్ తో కలిసి మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు తనుజ అంటది, ఇప్పుడే మీ చెల్లి వచ్చి మాతో గేమ్స్ ఆడి కళ్యాణ్ కంటెండర్ చేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు నువ్వు ఎవరిని చేస్తావో చూడాలి అని చెప్తారు వాళ్ళిద్దరు. చెల్లి అన్నప్పుడు వాళ్ళిద్దరు ఒకటే సీజన్ లోనే చేశారు కదా, గౌతమ్ ప్రియాంక. చెల్లి అన్నప్పుడు చూసి ఉంటారు కదా. బానే చెల్లి అన్నప్పుడు పట్టుకున్నాడండి అనిల్ గారు. మేము మొత్తం లైవ్ చూస్తాం కాబట్టి పట్టుకున్నామండి. అనిల్ సంగతి మీకు తెలియట్లనే, అదే చెప్పేది. అనిల్ నాకు తెలుసు అనిల్ నా రైట్ వీళ్ళు కావాల్సినవి బాగా చూస్తాడు. నేను అడిగిన క్వశ్చన్ కి మాత్రం ఆన్సర్ రాలా అనిల్ దగ్గర నుంచి. మరి అదేంటో అన్న చెప్ప అన్న మర్చిపోయా, ఇంకోసారి చెప్పవా? మళ్ళీ చెప్పనా? మళ్ళీ చెప్పనా? నీకోసం నువ్వు మర్చిపోయావా? ఏందమ్మా రోజు లైవ్ చెప్పేదిగో ఇమాన్యుల్ ఏమో ఇమాన్యుల్ ఫస్ట్ అదే ఓటా పిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమో డెమోన్ ఈజీగా త్యాగం చేసేస్తాడు, గివ్ అప్ ఇచ్చేస్తాడు అంటాడు. మనోడు ఏమో తనుజను నామినేట్ చేసేటప్పుడు నేను సాక్రిఫైస్ చేస్తే నీకెందుకు అంట, మరి డెమాన్ సాక్రిఫైస్ చేస్తే నీకెందుకు రా బాబు ఇమాన్యుల్ అన్నా నేను అది పాయింట్ నిన్న కూడా చెప్పాను మీకు. ఏమైంది అక్కడ డెమాను గేమ్ కి వెళ్లే ముందు ఈయన అడుగుతాడు, ఎవరిని ఇమాన్యుల్, అన్న నాకు సపోర్ట్ చేయంటే నువ్వు లాస్ట్ వరకు ఉండరా సపోర్ట్ చేస్తాను అంటాడు. అదే పాయింట్ గురించి నామినేట్ చేసేది. లాస్ట్ వరకు ఉండి నువ్వు కంటెంట్ రావలేదు ఎన్నిసార్లు అనుకున్నావు, ఇప్పుడు అయ్యావు, నువ్వు లాస్ట్ వరకు ఉండు, లాస్ట్ వరకు ఉంటే ఖచ్చితంగా ఆ డైలాగ్ ఇమాన్యుల్ కాదే కళ్యాణ్ది కాదు, ఇమాన్యుల్ ది. మీరు క్లారిటీగా చూసుకోండి ఒకసారి. అన్న నామినేషన్ లో కూడా అదే పాయింట్ చెప్తాడు అన్న, నామినేషన్ లో కూడా అదే పాయింట్ పెడతాడు, నామినేషన్ లో కూడా అదే పాయింట్ పెడతాడు. సీక్రెట్ నామినేషన్ లో కాదు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ నామినేషన్, ఎవరు డిమాండ్ నామినేట్ చేసేటప్పుడు కూడా అదే పాయింట్ పెట్టి మాట్లాడతాడు. అయినా ఆ పాయింట్ కి ఈ పాయింట్ కి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు అవన్నీ ఇప్పుడు అంటే మీకు సంబంధం లేకపోతే నాకు సంబంధం ఉంది అన్న. వెంకటన్న సంబంధం ఉంది. గతంలో సాక్రిఫైస్ చేసామా లేదా అని చూసుకోవాలి అన్న. సాక్రిఫైస్ చేసామా అన్న? వెంకటన్న కాదు అన్న, సాక్రిఫైస్ చేసాడు అన్న. ఒక్క నిమిషం అన్న, సాక్రిఫైస్ చేశారని చూడాలి, కరెక్టే, నువ్వు చెప్పిన పాయింట్ కాదన్నట్టు. కానీ అక్కడ ఇమాన్యుల్ వెళ్ళి నాకు చేయని ఎవరిని అడగల, చేసి నాకు సపోర్ట్ చేయండి అని ఎవరిని అడగల, ఇమాన్యుల్ ని వచ్చి అడిగారు. ఇమాన్యుల్ వెళ్ళి వాళ్ళని అడిగింటే అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఉండేది. ఇమాన్యుల్ వచ్చి ఎవరిని అడగలేదు కదా, ఇమాన్యుల్ వాళ్ళని అడిగితే వాళ్ళకి ప్రాబ్లం ఉండేది. ప్రాబ్లం లేనప్పుడు, ఇప్పుడు సాక్రిఫైస్ చేసిన ఇతనికి లేనప్పుడు ఆమెకేం ఇబ్బంది? అది ఆ పాయింట్ రైట్ చేయడం ఆమెకేం అవసరం? అక్కడ ఆమె ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యిందా? లేదు కదా. అక్కడ కూడా ఏం ఆమె ఇన్వాల్వ్ కాలే కదా. అక్కడ కూడా ఏం చెప్పాడు అక్కడ కూడా ఏమన్నాడు ఇమాన్యుల్, సాక్రిఫైస్ అనేది అప్పుడు బిగ్ బాస్ చెప్తేనే నేను సాక్రిఫైస్ చేశా, నేను సాక్రిఫైస్ చేయలే, ఆయన రావాలంటే నాకు అప్పుడు నలుగురు చేశారు, నువ్వు కాపీ చేసావు, సిగరెట్లు మానేస్తే వస్తుంది అని ఆయన నచ్చలేదు, చేయలేదు, వీళ్ళకి నచ్చింది చేశారు, దాని తప్పేమో. చెయ్యొచ్చు లేకపోతే లేదు అని, కంపల్సరీ చెయ్యాలని లేదు. అవునన్నా, ఇప్పుడు నాకు క్లోజ్ అనుకునే వాళ్ళకి అన్నో వెంకటన్న అమ్మ మీద ప్రేమతో సీజన్ మొత్తం అమ్మ సపోర్ట్ చేసిద్ది, కానీ మనోడు మాత్రం దివ్య అంటూ కూర్చుంటు. కాదండి, ఆ తర్వాత సరే అన్న, ఒక నిమిషం అన్న, నేను ఒక పాయింట్ చెప్తా, ఆ పాయింట్ ఆన్సర్ చెప్పన్నా. ఇమాన్యుల్ లేకపోతే సంజనాని ఎవరన్నా ఆపే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఇన్ని గొడవలు అయ్యి ఇన్ని జరిగేవి, ఇంకా ఎప్పుడో వెళ్ళిపోయే సంజన కూడా. వల్ల నాకు సంజన పొటెన్షియల్ తగ్గిందని నేను చెప్తున్నా. నిజంగా సంజన 4 వీక్ ఫస్ట్ 4 వీక్స్ వెంకట బ్రో ఈ సమాధానం నువ్వు చెప్పు బ్రో.
అనిల్ బాస్ ఒక పక్క చేసింది అది. బిగ్ అన్న బాస్ ఎక్కడ ఒప్పుకుంటే దగ్గర ఇక్కడికి వచ్చారు ఇప్పుడు? ఒక పక్క బిగ్ బాస్ నేను చెప్తాను ఒప్పుకుంటే కానీ ఒక పక్క ఇమాన్యుల్ కూడా కాదు ఓకే కాదు ఇప్పుడు లెక్కి అడిగిన దానికి నేను చెప్తాను కానీ ఇప్పుడు మీరు తనూజ నామినేషన్ దగ్గర నుంచి సంజన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు తనూజ నామినేషన్ ఏంది? ఆ రోజు కంటెండర్ గా చెప్పిన ఆ పాయింట్ ఏంది? ఆమె ఏంది నీకు కెప్టెన్సీ అంటే వాల్యూ లేదు, నువ్వు బ్యాచ్ తీసి ఇచ్చేసావు, అందుకని నేను కంటెండర్ తీసేస్తున్నావు అనింది. అది అసలు పాయింట్ అయినా అదే కదా ఆయన చెప్పింది. ఇప్పుడు అంటే నువ్వు నీ కంటెండర్ ఎందుకు తీసేస్తున్నావు? నువ్వు వాల్యూ లేదు, నువ్వు మళ్ళీ రేపు కంటెండర్ చేసినా కానీ నువ్వు కెప్టెన్ అయినా కానీ నువ్వు వాల్యూ తెలియదు కాబట్టి చేస్తావు. అదే కదా పాయింట్ ఆయన నామినేషన్ లో పెట్టింది. కరెక్ట్ కదా? హాయ్ హాయ్ ఎవరండి? చాలా హలో వినిపిస్తుంది? వినిపిస్తుంది బ్రో. చెప్పండి చెప్పండి. హలో బ్రో చెప్పండి బ్రో. జగన్ గారు అదే వినిపిస్తుందండి. అవుట్ గోయింగ్ అన్ని ఉన్నాయి, వినిపిస్తున్నాయి. ఓకే ఓకే అండి. ఓకే అవుట్ గోయింగ్ ఫ్రీ, ఇన్కమింగ్ ఫ్రీ, ఓన్లీ నెట్ ఉంటే చాలు. ఓన్లీ నెట్వర్క్ కూడా ఫ్రీ అండి. అయితే మాట్లాడండి. అదే చెప్పండి. మరి ఇంకా ఓటింగ్ పోల్స్ లో ఎవరు ఎక్కువనాయండి ఇప్పుడు విన్నర్ ఓటింగ్ పోల్స్ లో? అది ఇంకా ఇప్పుడే తెలియదండి, ఆఫ్టర్ 12 తెలుస్తుంది. సుమన్ శెట్టి ఫస్ట్ లో ఉన్నాడండి. ప్రభంజనం సుమన్ శెట్టి ఒకటి. లిక్కీ బ్రో ఒకటి చెప్తా ఈరోజు. ఇప్పుడు సుమన్ శెట్టి ఎలా ఉంటాడు? ఒక్క నిమిషం బ్రో, సుమన్ శెట్టి గురించి ఒకటి చెప్పాలి. యాక్చువల్లీ సంజన వచ్చేసి విష్ణు మనం మాట్లాడదాం. పాయింట్ ఒకటి చెప్పేస్తా. ఓకే ఓకే కానీ జగన్ బ్రో మాట్లాడండి. సుమన్ శెట్టి ఎలా ఉంటాడు? జనాలను అడగాలి జగన్ గారు, నన్ను అడిగితే అట్ట. ఓటింగ్ లో లాస్ట్ లో ఉన్నాడు కదా. లేదండి కాంటే నాకు అనిల్ కి ఇక్కడ బజ్ లో మంచి హ్యాండ్ ఉంది. కాంటే అనిల్ అడగండి, నన్ను అడగండి. మీ బ్యానర్ లో బజ్ చెప్తానే ఉంటాం, మా బజ్ ఎప్పుడు రాంగ్ కాల. మరి సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టి ఛాన్సే లేదు. ఫస్ట్ కళ్యాణ్ ఉంటాడు, తర్వాత తనూజ, తర్వాత ఇమాన్యుల్ ఉన్నారు. ప్రతి పోల్ చెక్ చేశాను, ఆదిరెడ్డి పోల్ అన్ని. అవన్నీ అంటే యూట్యూబ్ పోల్స్, ఇన్స్టాగ్రామ్ పోల్స్ మన దగ్గరికి వచ్చండి. నేను ఓట్ వేసినప్పుడు పోల్ లోనే తెలుసా మరి నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో మరి మీకేం తెలుసు? పోల్స్ లో కళ్యాణ్ ఉన్నాడండి. కొన్ని ఓట్లు తనూజ ఉంది, కొన్ని ఓట్లు కళ్యాణ్ ఉన్నాడు. అదే ఎవరికండి ఉంటే మంచిదే కదా అంటున్నా అన్న. నేను సపరేట్ పోల్ పెట్టాను, నాది ఒకటి ఉంది. నేను సపరేట్ పోల్ లో నా ప్రభంజనమే ఉన్నాడు అన్న. యాక్చువల్ గా నా ఇన్స్టాలో గానీ యూట్యూబ్ పోల్స్ లో ప్రభంజనమే ఉన్నాడు. లేదు నేను చెప్పేది అదే అనిల్. ఎవరెవరు పోల్స్ లో వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఉంటారులేండి, ఉంటే మంచిదే కదా. అదే అన్న నేను అంటే ఈ 2 days తనూజ గ్రాఫ్ తగ్గింది. అదేనండి, ఉంటే మంచిదే కదా. గ్రాఫ్ తగ్గితే మంచిదే కదా, పెరిగితే మంచిదే కదా అంటున్నాను నేను కూడా. నాయుడు గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి నాయుడు. చెప్పండి. సార్ నిన్న కళ్యాణ్ది నామినేషన్ లో ఫైటింగ్స్ అయ్యాయి కదా. నేను ఆ ఫైటింగ్స్ లో కళ్యాణ్ ఏమైనా తప్పుడు మాట్లాడాడనేసి చాలా మంది పెట్టారు. సార్ మాట్లాడారా? అది ఈరోజు ఎపిసోడ్ లో చూస్తే అక్కడ కనబడట్లేదు ఎంతవరకు. అవి బీప్ వేసారండి, అవి బీప్ వేసారని మనకి తెలీదు. అక్కడ లోపల ఇన్ఫర్మేషన్ ప్రకారం బీప్ వేసారని. అంటే ఈ రోజు ఎపిసోడ్ బట్టి చూస్తే లేనట్టుగా ఉంది. అది ఎందుకని ఎంతవరకు అక్కడ బర్ని గారు కూడా బెంచీలు తన్నాడని పాయింట్ లేపాడు. బర్ని గారు కూడా అక్కడ ఏమన్నారంటే ఆ బెంచీలు టాపిక్ కప్పేసి అమ్మాయిని తిట్టాడనేసి నిన్న కవర్ చేశారు. ఈ రోజు బెంచీల కోసమని తెలిసింది. అది ఎంతవరకు కరెక్ట్ అని. అది ఇంకొకటి పూలకుండి బ్రో, అది తన్నిండేది పూలకుండి కాదన్నా. అక్కడ జరిగింది
అక్కడ జరిగింది ఇమానుయల్ కి ప్లస్ ఎవరికి దివ్యకి బాగా వినపడింది. వాళ్ళు ఇద్దరు షాక్ అయ్యి వాళ్ళ కళ్యాణ్ ఆపేస్తారు. అది బీప్ లో పోయింది. అది ఏం మాట్లాడారని ఎవరికి తెలియదు. అది అక్కడ వాయిస్ మ్యూట్ అయిపోయింది కదా. అక్కడ లోపల సోర్స్ ప్రకారం అయితే బ్యాడ్ వర్డ్ యూజ్ చేశారు. ఇంకా అది మనం శనివారం దాకా వెయిట్ చేసి ఆయన అడ్రస్ చేస్తే చూడాలంతే. నిన్న అంటే ఈ రోజు చూస్తే కళ్యాణ్ కొద్దిగా పాజిటివ్ గా చూపించినట్టున్నారా? అంటే ఈ రోజు ఎపిసోడ్ లో నిన్న తిట్టినట్టుగా కానీ అవేం చూపించలేదు. అదే ఆ టాపిక్ ఈ రోజు వేయలేదు. నాకు అదే డౌట్ వచ్చింది. మైక్ మ్యూట్ చేశారంట. బీపేం వేయలేదు, మైక్ మ్యూట్ చేశారంట. అక్కడ కూడా ఇమ్మాన్యుల్ కి దివ్యాకి తప్ప ఎవరికి వినిపించలేదు. సో నాకు డిమాండ్ నెగిటివ్ గా ఈ రోజు ఎపిసోడ్ లో డిమాండ్ కొద్దిగా నెగిటివ్ గా చూపించారు. డిమాండ్ మరి ఇమ్మాన్యుల్ గాని దివ్య గాని ఎందుకండి అంత ఏమంటారు దాన్ని, ఒక ఏమంటారు క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్? అదే అంటున్నా నేను. ఏమో అన్నాడు కళ్యాణ్, ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. అదే అన్న తను కూడా చెప్తుంది. మైక్ ఆఫ్ చేశారు. టీఆర్పీ కోసం ఏమైనా చేసి ఉంటారంట, లేకపోతే కాదు అనడం అయితే ఏదో అన్నాడండి. అనడం ఏదో అన్నాడు. అది యాక్చువల్ గా అదే నాయుడు గారు నేను చెప్పేది ఏంటంటే, అది ఇంకా వీకెండ్ దాకా వెయిట్ చేయాలి. అది కానీ అడ్రస్ చేస్తే కంపల్సరీ అది రివీల్ చేయడమో, లేకపోతే నువ్వు ఇది చేయరు కానీ, కాకపోతే పెద్ద బూత్ అయితే రివీల్ చేయరు. ఇంకా ఆయన ఏదన్నా మాట్లాడి ఏదన్నా చేస్తాడు. అంటే సంజన అది ఇచ్చేసి రివీల్ చేశారు కదా, మరి కళ్యాణ్ చేయకపోవడానికి అంత బూత్ అయితే కదా. సంజన బ్యాడ్ వర్డ్ యూజ్ చేయలేదు. బ్యాడ్ ఇంటెన్షన్ తో చెప్తుంది కానీ బ్యాడ్ వర్డ్ కాదు అక్కడ. బ్యాడ్ వర్డ్ కాదు. ఇప్పుడు మాట్లాడితే సారీ ఇప్పుడు ఒకవేళ అట్లా బ్యాడ్ వర్డ్స్, కస్ వర్డ్స్ అలాంటివి ఏమైనా యూజ్ చేస్తే యూజువల్ గా ఎల్లో కార్డ్ ఇస్తారా? అంటే ఎల్లో కార్డ్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు అది ఏంటంటే, ఇంతకు ముందు బిగ్ బాస్ ని తిట్టే చూసారా? అది 8th సీజన్ లోనేనా? అది 8th సీజన్ లో అనుకుంటా. 8th సీజన్ లో బిగ్ బాస్ ని అబ్బాయి సిరీస్ ఆఫ్ ఓట్స్ తిట్టినప్పుడు మొత్తం తిట్టినప్పుడు రెడ్ కార్డ్ అని బయటికి పంపించేద్దాం అని చేసిన తర్వాత అందరూ మెత్తలాడు ఆయన మోకాళ్ళ మీద కూర్చున్న తర్వాత ఎట్లాగో ఆయన్ని నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ లో పంపించారు. కానీ కాకపోతే రెడ్ కార్డ్ కి నాకున్న ఐడియా ఏంటంటే, యాక్చువల్ గా ఏదంటే ఫిజికల్ అబ్యూజ్, తర్వాత ఏంటంటే ఇంకా ఓవరాల్ అబ్యూజ్ విత్ లేడీస్. అది అన్న వెంకటన్న ఏమైతుందంటే, ఇప్పుడు కళ్యాణ్ అన్నాడు కదా, అది రీతుకు తెలిసి రీతు రియాక్ట్ అయ్యి ఉంటే, అక్కడ ఏమైనా జరిగి ఉంటే అప్పుడు దానికి రెడ్ కార్డ్ అనేది యూజ్ చేసేవాళ్ళు. రీతుకి తెలియదు, ఇక్కడ తెలిసింది ఓన్లీ వీళ్ళిద్దరికే కాబట్టి అక్కడ అంతవరకు పోలేదు అనుకుంటా. అబ్బాయి మైక్ మ్యూట్ చేశారు, అందుకే రీతుకు వినిపించలేదు. అదే అక్కడ కళ్యాణ్ రీతున్ అనలేదు, డెమాన్ అన్నాడు అక్కడ. బ్యాడ్ వర్డ్ రీతున్ కాదు. గొడవ జరుగుతుంది. నేను చెప్తా చూడు బ్రో, డెమాన్ మీదకి వస్తుంటే అప్పుడు తను డెమాన్ జరగమని నేను చెప్తా చూడు బ్రో, జరగమని ఆర్గ్యూ చేస్తున్నాడు రీతుతో. విష్ణు గారిని చెప్పనివ్వండి. ఆర్గ్యూ చేస్తున్నాడు రీతుతో ఒక పక్క, కానీ డెమాన్ మధ్యలో వచ్చేసరికి వీడు గేమ్ ఆడట్లేదు అని చెప్పేసి ఆర్గ్యూ చేస్తూ డెమాన్ అంటాడు పక్కకు తోస్తూ. అది ఎప్పుడు డెమాన్ అయితే మెడ మీద చేయబెట్టి ఇట్లా అంటాడో అప్పుడు దాని తర్వాతనే అని ఆ కూర్చుంది అంటాడు. అది పదం కూడా, అంటే అది ఒక పదం అంటాడు, అది నాకు తెలుసు. పదము 2 పదాలు అంటే నేను ఆ 2 పదాలు చూసాను. ఒక ఆయన అప్పుడు కాదనేది స్విమ్మింగ్ పూల్ కాడి నుంచి మెయిన్ డోర్ కాడికి తీసుకొచ్చేటప్పుడు అప్పుడు ఒక మాట అంటాడు. అప్పుడు దివ్యాను ప్లస్ ఇమాన్యుయల్ అప్పుడు అన్నప్పుడే వాళ్ళ షాక్ వాళ్ళు పక్క తీసుకెళ్తారు. ఇది గేమ్ రా అనేసి పక్క తీసుకెళ్తారు. అది జరిగింది అక్కడ రీతుతో. ఒకవేళ సాటర్డే
ఒకవేళ వర్డ్ నిజంగా అనుంటే అది చూపించకపోయినా మనకి ఎలా చెప్తారంటే ఆ వర్డ్స్ యూజ్ చేయకూడదు కదా అన్నట్టుగా చెప్తే మనకు అప్పుడు అర్థమవుతుంది అతను నిజంగా వాడాడా వాడలేదా అని. అయితే బీప్ వేసినట్టయితే ఎక్కడ అనిపించలే, మైక్ ఆఫ్ చేసినట్టు అనిపించింది. మరి అక్కడ ఏం మాట్లాడారు ఏంటి అనేది అక్కడ వాళ్ళకి తెలియాలి. నేను తను ఇలా షాక్ అయ్యింది కదా దివ్య, అది చైర్ అంతలా కొట్టినందుకేమో అని నాకు అనిపించింది. ఇంకా సాటర్డేనే వస్తుంది. ఒకవేళ వాళ్ళు వేయకపోయినా వాళ్ళ కన్వర్జేషన్ లో ఒక సెకండ్ నేను అనేది ఏంటంటే, ఒకవేళ వర్డ్ అనేది మనకి అంటే అంత పెద్ద వర్డ్ అయ్యింది చూపించకపోయినా కానీ తర్వాత ఆ రోజు కానీ లేకపోతే తర్వాత లైవ్ లో కానీ అలాంటి వర్డ్స్ వాడకూడదు అని నాగార్జున సార్ గారు చెప్తారు కదా. ఈ రోజు అయితే ఎక్కడ అట్లాంటి వర్డ్స్ ఎందుకు వాడావు అది ఇది అని ఎవ్వరు మాట్లాడలేదు లైవ్ మొత్తంలో ఒక్కసారి కూడా. మనకి సాటర్డే తెలిసిపోతుంది. ఒకటి చేయకూడదు అంటారు, అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు అన్నప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఏదో వర్డ్ యూజ్ చేశారు అని. కాదు ఉషా గారు, దివ్య ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ ఒక్క నిమిషం ఇప్పుడు బిగ్ బాస్ మధ్యలో ఏదైనా బయట టాపిక్స్ మాట్లాడినప్పుడు మీరు బయట టాపిక్స్ మాట్లాడద్దు అని అంటాడు కదా, ఇక్కడ ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోడు బిగ్ బాస్? నాగార్జున వరకు ఆగాలనా? టీఆర్పీ కావాలి వాళ్ళకి, అవే కదా కావాలి విష్ణు గారు. అదే కదా. మనమంతా ఎంత క్యూరియాసిటీతో ఉన్నాం ఏమన్నాడు అని. ఒకరేమో గొంతు పట్టుకున్నారంటారు, ఒకరేమో స్లో మోషన్ లో గొంతు పట్టుకోలేదంటారు. ఇవన్నీ ఎలా డిస్కషన్ చేస్తాం? కొట్టుకుంటేనే కదా. ఒకటి చెప్పాలి, ఇందాక మీరు చేయి తన్నందుకు దివ్య ఎక్స్ప్రెషన్ అన్నారు కదా, కాదు. ఎందుకంటే కళ్యాణ్ 2-3 సార్లు తంతాడు. నిన్న ఎపిసోడ్ లోనే తన్నాడు కదా. సో ఎక్స్ప్రెషన్ ఏదో మాట అన్నాడు, అది దివ్య విన్నారు. అంటే తాడెంపేరు వచ్చి చెప్పాలా? అంతే కదా, ఆయనే సాల్వ్ చేయాలి కదా విష్ణు గారు. ఆయన ఉంది ఎందుకు పాపం పెట్టింది, ఆయనకి ఏదో పని ఇవ్వాలి కదా. చందన గారు ఒక నిమిషం. విష్ణు గారు పబ్లిక్ వాంట్స్ అతి, పబ్లిక్ వాంట్స్ అతి, వి వాంట్ నాగార్జున ఇంకా అతి, వి వాంట్. నాగార్జున గారు అతి ఏంటంటే బాబు, అలా అయితే మిగిలిన వాళ్ళు ఏమైపోతారు లాంగ్వేజెస్ లో చేసేవాళ్ళు. పాపం మనమేమో బిగ్ బాస్ ఇచ్చే స్క్రిప్ట్స్ కి నాగార్జున గారిని తిట్టుకున్నట్టు తిట్టుకుంటూ ఉంటాం. ఆయన ఏం చేస్తాడు పాపం, వాళ్ళు అడగమన్న క్వశ్చన్లు అడుగుతాడు, వెళ్ళిపోతాడు. ఆయన పని ఆయన చేసుకొని వెళ్తాడు. మెడ పట్టుకోవడం మైనస్ అంటారా? వీళ్ళు సీన్ చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారండి. సీన్ లేదనుకుంటే దట్ ఈస్ నాట్ హిస్ ఇంటెన్షన్ అని మిమ్మల్ని. ఒక్క నిమిషం దీని బ్రో, అక్కడ డెమాన్ కప్పు పట్టుకున్నాడు బ్రో, మెడ అంటే కళ్యాణ్ చూసి కప్పు అనుకున్నాడు. నేను బ్యాక్ స్టేజ్ ఉన్నానా? కప్పు పట్టుకున్నాడా? లేదు, మీరు మాట్లాడుతున్నారు నాకు వినిపిస్తుంది. కాదు కీర్తి గారు, ఇప్పుడు మీరు అన్నారు కదా ఏదో తిట్టడం వల్ల మైక్ ఆఫ్ చేశారని. దాని తర్వాత డిమోన్ వెళ్ళి పట్టుకున్నాడా? ఫస్ట్ డిమోన్ ఎపిసోడ్ అయింది, తర్వాత ఈ ఎపిసోడ్ అయింది. డిమోన్ పట్టుకున్న తర్వాతే తను పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత పక్కకి వెళ్ళిన తర్వాత అరుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ మాట అంటాడు. తర్వాత కూడా చైర్ తన్ని ఏంటి అని రీతు మీదకి వెళ్తాడు. అది అయిపోయిన తర్వాత లాస్ట్ సిచ్యువేషన్ లో ఇది జరుగుతుంది. కానీ నాకు అనిపించింది ఏంటంటే, రీతుకి ట్రిగ్గర్ చేయడం అసలు జస్ట్ లైక్ దట్ వెన్నతో పెట్టిన విద్య అనిపించింది నిన్న ఎపిసోడ్ తో నాకు. అసలు డిమాండ్ బ్యాడ్ అవుతుంది రీతు వల్ల. ఇంకేం చేస్తాడు డిమాండ్? అసలు ఇంకా అతనికి బుద్ధి ఉండాలండి. ఇద్దరు ఇంకా ఎంతకాలం అని వేరే వాళ్ళు తోయినప్పుడు ఓకే ఆమె చేసింది కాదనట్లేదు, ఇతని బుద్ధి ఏమైంది? నిన్న ఎపిసోడ్ తో కొంచెమైనా సింపతి యాంగిల్ రీతుకి వచ్చింది. ఇట్లా కళ్యాణ్ ఆబ్వియస్లీ హైప్ లో ఉన్నాడు కాబట్టి ఇంకా హైప్ అయ్యాడు. డీమన్ పాపం ఎటు లేకుండా అయిపోయాడు మధ్యలో. సింపతి యాంగిల్ ఎవరికి వచ్చింది? రీతుకి వచ్చిందండి బాబు, బీభత్సంగా వచ్చింది. ఇన్స్టాగ్రామ్ మీరు కొన్ని షార్ట్ వీడియోస్ చూసారా? బయట 70K లైక్స్ ఉన్నాయి. సంజనాని తిట్టుకుంటూ పెట్టిన పోస్ట్లకి 60K 70K లైక్స్ ఉన్నాయి. సంజనాని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా సేమ్ అలాగే ఉన్నారు. అనిల్ కొన్ని
కొన్ని కట్స్ ఉంటాయి కదా కొన్ని షార్ట్స్ లో, రీతు ఇమాన్యువల్ రీతు డెమాన్ తో ఆమె ఎప్పుడురా నిన్ను అంతగా ఇది చేసింది అని చెప్పేసి అంటే అప్పుడు డెమాన్ కాదు కాదు అది ఇదని ఇమాన్యువల్ కూడా కాదు అంటాడు కదా నేను వీడిని బాగానే కన్సిడర్ విష్ణు గారు చేస్తది అని. ఒక్క నిమిషం కాదు నిత్య గారు వెంకట్ గారు, నేను మర్చిపోయా క్వశ్చన్ అడగ. నిన్న సంజన అన్న మాటలు కరెక్టా కాదా మీ ఇద్దరికి క్వశ్చన్? నాకు తెలియదు, అది ఆమెకు తెలియాలి కరెక్టా కాదా. కాదు మీకు కాదు, అది వెంకట్ నిన్నే గారికి లేదు, నిత్య గారికి. నేను నిన్నే చెప్పా ఒపీనియన్. అది వినలేదు మీరు? నేను వినలేదా వినలేదు. మీరు? కాసేపు ఉండి అలా వర్క్ ఉంది. చెప్పండి. ఒక్క నిమిషం. ఆ ఇష్యూ ఉందని భరణి 2 సార్లు చెప్పారు, తర్వాత మాధురి చెప్పింది, తర్వాత ఇంకొక ఇద్దరు చెప్పారు. ఆల్రెడీ ఆ ఇష్యూ మీద గొడవలు జరిగినాయి. నువ్వు వచ్చి నువ్వు 5 స్టార్స్ వచ్చిన కనపడలేదని చెప్పి కళ్యాణ్ పాయింట్ ఎత్తేస్తే సేఫ్ నామినేషన్ కోపం వస్తుందా రాదా? రీతు అందరూ కనబడ్డారు, నువ్వు మాత్రం కనబడలేదు అనింది కదా. అంటే మిగతా వాళ్ళందరూ రీతు అన్నారు, సంజన ఒకటే అనలేదు, అందుకు అనిపించుకోవాలనిపించిందేమో. అందరు చెప్పారండి ఆ ఇష్యూ మీద. చంద్ర గారు ఆ ఇష్యూ మీద అందరూ మాట్లాడారు. అంటే ఓవర్ ది వీక్స్ లో అందరూ ఆ ఇష్యూ మీద మాట్లాడారు. ఏంద్రా భరణి గారు ఏమంటారంటే ఒకసారి కామెడీగా డిమాండ్ తోటి, ఏంద్రా మీరు పగులు తెలియట్లేదు రాత్రి తెలియట్లేదు ఉదయం దాకా కూర్చుంటున్నారు. అదే రావు రమేష్ అది ఆ ఇష్యూ అయితే ఉంది చందన గారు. కాకపోతే ఆ ఇష్యూ మీద ఇదిగో వెంకట గారు మరీగా అవకాశం కీర్తి గారు, ఇదిగో వెంకట గారు ముందే చెప్తున్నా, మా ప్రపంచం ఒక్క మాట కూడా అనలే ఈ ఇష్యూ మీద. మీరు అందరూ అంటున్నారు మా ప్రపంచం ఏ ఇష్యూ మీద అనట్లేండి. మీ ప్రపంచం వెళ్ళి ఈ రోజు ముద్దు పెట్టుకున్నాడండి సంజన అని. అవును, ఆయన ముద్దు పెట్టుకున్నాడండి డైరెక్ట్ గా. అందరూ షాక్ అయ్యారు. ఆయన నిన్న డార్లింగ్ అని పిలిచారని చెప్పి నామినేషన్ వేసి ఈ రోజు ముద్దు పెట్టుకుంటాడు. అది మా ప్రపంచం గురించి మీకేం తెలుసు? అదే ప్రపంచం అంటే అది అట్టే ఉంటదా? మీరు మీ కళ్ళతో చూడటం కదా, మా కళ్ళతో చూడండి తెలిసింది. బిందు గారు మా అన్ని కళ్ళకి అలాగే కనిపిస్తుంది. ఒక నిమిషం ఉండండి వెంకట గారు. బిందు గారు హాయ్ అండి, బాగున్నారా? నేను ఇందాక సారీ టాపిక్ అంతా మారుస్తాను. ఇందాక ప్రేరణ గురించి తెస్తే ఐ థాట్ ఐ జాయిన్. అదే అందుకే సో రేపైనా నేను కొంచెం ఈ సీజన్ కి కొంచెం కలర్ యాడ్ అవుతుంది రేపు ప్రేరణ వస్తే. చూస్తారా లైవ్? అంటే పచ్చబొట్టేసుకొని మరి వచ్చేస్తా అంటారు. ఏం మాట్లాడుకొని మా ఇద్దరిని కొద్దిగా సేపు చూసారా లైవ్ అంటున్నా. ఇదేంటిది బిందు గారు? హలో బిందు గారు వినిపించట్లేదండి. పాపం ఎగ్జైటెడ్ గా వచ్చారు. మీ ఇద్దరిని మాట్లాడుకోమని అన్నారు కదా, అందుకని మీ ఇద్దరిని పెట్టారండి. మా ఇద్దరి మీద ఎవరివో కళ్ళు. బిందు గారు మీ వాయిస్ వినిపించట్లేదు, కాసేపు మాట్లాడుకోండి. బిందు గారు లాస్ట్ లో మాట్లాడదు. ఏదో కళ్ళు బిందు గారు వినిపిస్తుందా? లిక్కి గారు బస్ చెప్పండి. బిందు గారు మైక్ సెట్ అయ్యే లోపల. రేపు మానస్ వచ్చాడండి. రేపు మానస్ ప్లస్ డీమాన్ గెలిచాడు. హారిక వచ్చిందంట కదా, సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసిందంట కదా. సుమన్ శెట్టి ఈ రోజు కూడా గౌతమ్ ఇగో ఎవరికి ఎక్కువ అంటే ఈ రోజు కూడా సంజనాకి అంటాడు. ఈ రోజు కూడా గౌతమ్ ఈగోయిస్టిక్ ఎవరు ఇక్కడ అంటే సంజన అని చెప్తాడు సుమన్ శెట్టి. అవునా? లైవ్ లోనా?
ఈ బద్దలు లైవ్ మొహం. అంటే గౌతమ్ వచ్చినప్పుడు ఎపిసోడ్ లోనే చూసాను నేను. అవునా? హాయ్ అంటే బిందు గారు. నేను కొంచెం ఈగో ఎవరికి ఎక్కువ అండి ఓకే. హౌస్ లో? అండి ఆ, హలో పాప నిత్య గారి నోట్లో ఒక చెప్పండి పేరు బిందు గారు. వచ్చింది కానీ చెప్పలేకపోయారు. చెప్పండి అంటే బిందు గారు. ఎవరి పేరో ఈ చెప్పాలనుకుంటున్నారు, ఈ చెప్పండి. ఈ సీజన్ నిజంగానే అసలు సీరియల్ సీజన్ లాగా ఉందండి. అసలు 1 ఇయర్ వేస్ట్ చేయడం ఇదైపోయింది కదా. అండ్ ఓకే. నిన్న కూడా ఫైట్ కూడా అదేదో కావాలని చేస్తున్నట్టే ఉంది అసలు. ఎవరి కాళ్ళు ఏదో కొంచెం ఆపర్చునిటీస్ కోసం ఎవరు ఫైట్స్ కూడా తగ్గట్లే. సీరియస్ అదేదో ఎవరి ఒక యాక్షన్ యాక్ట్ లాగానే ఉంది కానీ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. నాగార్జున గారు వీళ్ళని ఎలిమినేట్ చేసేయండి సార్ అనాలేమో. లేదండి అసలు హోస్టే కొంచెం డౌన్ అయిపోయారండి అసలు. ఆయన వల్ల ఏ ఆయన సీజన్ లో అమ్మ హోస్ట్ ఎక్కువ ఉంది అసలు ఏ ఒక సీజన్ సీజన్ లో లేదండి. చెప్పుకోవడానికి. అవును, అది కూడా ఒకటి. నేను తమిళ్ బిగ్ బాస్ కూడా ఫాలో అవుతాను. అసలు విజయ్ సేతుపతి వీకెండ్ కోసం వెయిట్ చేసి చూస్తాము. అసలు ఇక్కడేమో అసలు అంతాక్షరి ఆడించుకుంటూ ఏదో నడుస్తూ ఉంటది. విజయ్ సేతుపతి లాగా నాగార్జున గారిని ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. ఎందుకంటే ఆయన విజయ్ సేతుపతి హీస్ లైక్ ఆయన రేంజ్ ఆయన పెద్దగా చూపించుకోడు. ఒక స్టేచర్ ఉన్నట్టు ఆయన బిహేవ్ చేయడా అక్కడ తమిళ్ బిగ్ లేదండి బాస్ అసలు లో. వీకెండ్స్ నాగార్జున గారు వేరు. నాగార్జున కాదండి, ఐ నో, నాగార్జున బట్ బిగ్ బాస్ షోకి హోస్ట్ కూడా కొంచెం టాక్టివ్ గా ఉండాలి. అది చాలా లో అయిపోతుంది. అంటే అసలు హోల్ ఆ బిగ్ బాస్ ఫార్మాటే కొంచెం జోష్ ఉండట్లే. ఏం అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండట్లేదు. సారీ, నేను అసలు ఫుల్ టాపిక్ మార్చేసా. ఓకే, 1 minute కేస్. సో ప్రతి ఒక్క సీజన్లో బ్లడ్ బాయిల్ అయిపోతుంది అనే పర్సన్ ఒక కొత్త డైలాగ్ సృష్టించిందంట. సిరి గారు, నరాలు కట్ అయిపోతున్నాయి. డైలాగ్ కొత్త సీజన్ చూడంగానే నరాలు కట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ కాదు మా చెప్పారు. కాదు ఈరోజు నా రివ్యూ చెప్తా. ఏంటో తెలుసా, ఈరోజు రివ్యూ చూసి అన్కట్స్ చూసా. ఎపిసోడ్ కన్నా అన్కట్స్ 30 minutes హైలైట్ ఉంది తెలుసా. కింద పడి పడి నవ్వుతావు నువ్వు. ఎంత బాగుందో అన్కట్స్, ఎంత బాగా కరెక్ట్ చేసి పెట్టారు. అసలు ఫుల్ కామెడీ అన్నమాట. అయితే వాళ్ళల్లో వాళ్ళు కామెడీ చేసుకుంటారనమాట. సో సంజనాకి వెళ్ళి మళ్ళీ బర్నీ గారు అన్కట్స్ లో చెప్తారు, మీరు మెచ్యూర్డ్ అన్ని హిప్నోటైజ్ చేస్తే మళ్ళీ అది హిప్నోటైజ్ లోంచి బయటకు వచ్చి రీతు కూడా రావాలి, రీతు నా దగ్గరికి రావాలి, రీతు నాకు సారీ చెప్పాలి అంటే ఇదే పట్టుకుంది అసలు సంజన ఎపిసోడ్ లో గానీ ఎక్కడైనా కానీ. ఎవరైనా వెళ్ళి కాదు, అడిగితే ఆమె ఎంత అదే చెప్తుంది. హిప్నోటైజ్ చేయండి, ఎంత హిప్నోటైజ్. మనం చాలా మెచ్యూరిటీగా, మీరు చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తారు, అది ఇది అనక రీతు కూడా ఆలోచించాలి కదా, రీతు కూడా నా దగ్గర ఇంకా బర్నీ వెళ్ళిపోతాడు. నవ్వలేక వచ్చాను తెలుసా అన్కట్స్. తర్వాత జనతా గ్యారేజ్ స్టార్ట్ అయితే జనతా గ్యారేజ్ చూస్తా కూర్చున్నా లైవ్ కి రాకుండా. కానీ సంజన గారికి రీతుకి ఫ్రిక్షన్ ఎక్కడ స్టార్ట్ అయిందండి? అదేదో ఇంకా బాయిలర్ వాళ్ళిద్దరు టాప్ 5 అండి, రీతును సంజన. మిగతా మధ్యలో వచ్చిన వాళ్ళు బర్నీని, దివ్య, నాకు సుమన్ శెట్టికి కొంచెం డేంజర్ జోన్ లో ఉంటున్నారు. వాళ్ళు మిగతా ముగ్గురు వాళ్ళంతా ఉన్నారు. టాప్ 5. టాప్ 6. అంటే ఇప్పుడు 9 members లో 3 వెళ్ళిపోతారు, టాప్ 6 ని పంపిస్తారు. కన్ఫర్మ్ టాప్ 6 ఈసారి. ఎందుకంటే రోజుకి ఏమో 3 రోజులు ఏవీలు వేయాలి కదా. కానీ గౌతమ్ ఎందుకండి అంత రెచ్చిపోయి ఆడటం? అతనికి ఏమన్నా తప్పు? ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే నాకు అనుకుంటున్నా. అసలు బుర్ర లేదు, ఏం లేదు. అక్కడ ఏం అనలేక అతను వచ్చాడు, ఆరాంగా ఆడుకుని వెళ్ళిపోయాడు. ఎన్ని ఆ, సీజన్లు వచ్చినా గౌతమ్ మారడండి. గౌతమ్ వచ్చేటప్పుడే అన్నాడు కదా నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాను అని. అదే అదే అనుకుంటా ఉన్నాడేమో. మా ఎన్ని సీజన్స్ వచ్చినా గౌతమ్ ఇంకా అతను బిందు పాపం గారు చెప్పాను. మళ్ళీ చెప్పండి. కొంచెం నెక్స్ట్ మన దగ్గరకు వస్తారు, ఎందుకు వదిలేసేయండి, వాళ్ళని ఆడుకుంటే ఆడుకోనియండి. ఓకే. అయితే నాకు ఇంకొకటి, సంజనాది ఈ రోజు ఎపిసోడ్ లో ఎమాన్యుయల్ చెప్పాడు, భరణి చెప్పాడు, లికి అందరు వచ్చి సంజనకు చెప్తున్నా, సంజన మాత్రము
అస్సలు తగ్గకుండా తన స్టాండ్ మీద తను ఉంది చూడు. రేపొద్దున నాగార్జున చెక్ చేసినా వచ్చినా, సార్ నేను చూసిందే చెప్పాను సార్, నేను చూసాను సార్ వాళ్ళది అంటే, నేను వెళ్ళి చెప్పాను సార్. మరి వాళ్ళకే చెప్పొచ్చు కదా అంటే, నేను చెప్పాను సార్ 2 times, అమ్మాయి మారలేదు సార్ అని చెప్పేస్తుంది. నాకు తెలిసి ఇంకా లేపరు దాన్ని. నాకు తెలిసి కాదండి ఇప్పుడు నేను వీకెండ్ తెలుస్తుంది. ఇప్పుడు కోటింగ్ డైలాగ్ పడదు అనిపిస్తుంది. మాస్ డైలాగ్ ఉంటుంది సిరి గారు. ఇప్పుడు తెలుసుద్ది సంజన ఏంటి ఏందో అవును, తెలుసుకోమను ఉందో లేదో అసలు ఎవ్వరు మీరు మాస్ డైలాగ్. అన్కట్స్ చూడండి. అన్కట్స్ బాగుంది యాక్చువల్ గా. వీళ్ళు దుప్పట్లో వేసి కొట్టే గేమ్ కూడా బాగుంటది. అందరు ఇమాన్యుయల్ ని చిత్త కొట్టేస్తారు. నేను వెళ్ళిపోతారు. ఏంటో నాకు దేనికి ఆడారు? ప్రియాంకది కానీ గౌతమ్ది కానీ నాకు నచ్చలేదండి వాళ్ళ ఎంట్రీస్. నాకు అసలు ఆ కాన్సెప్టే నచ్చలేదు తెలుసా. మళ్ళీ రీతు ఏమో కెప్టెన్ ఇదిగోండి రూమ్ కి సీజన్ 9 కాదు, సీజన్ రీ ఎంట్రీ. చండాలంగా ఉంది. అది ఏమైతుందో తెలుసా లిక్కి, రీతు లోపలికి కెప్టెన్ రూమ్ లోపలికి తీసుకెళ్ళిపోయి రూమ్ చూపిస్తానని లోపలికి తీసుకెళ్ళింది ప్రియాంకని, ఏదో సీక్రెట్ చెప్తానని. కట్ చేసేసాడు మొత్తం. ఏంటి కొంతసేపు కిచెన్ చూపించాడు, మళ్ళీ ఎమ్మటే కట్ చేయగానే కెప్టెన్సీ రూమ్ లో ప్రియాంక లేదు, ఎవరు లేరు, ఇమాన్యుయల్ ఒక్కటి కూర్చుని ఇంక ఇట్లా రోజుకి 2 వస్తారేమో అని చెప్పి. ఇంకా లైవ్ ఎందుకు అసలు? నాకు అసలు సివి రమణ ఎవరో ఉన్నారు చూడు, అతన్ని పిలవాలనిపిస్తుంది. వీళ్ళు మాకు లైవ్ సరిగ్గా ఇవ్వట్లేదు, ఏం ఈ జరుగుతుందో గారు మాకు అండ్ నేను లైవ్ చూసినా కూడా కెమెరా మొత్తం సాటిస్ఫాక్షన్ తనుజ ఉండట్లేదు. మీదే ఉంది. సీరియల్ అది లైవ్ కాదండి, అర్థం కాదు. కెమెరామ్యాన్ తనుజ ఫ్యాన్ అనుకుంటా. అసలు ఆ తనుజ మీద నుంచి కెమెరా కదలదు. జూమ్ ఎలా పెడతాడో తెలుసా? దాన్ని ముక్కులోకి పెడతాడు, లేదంటే కళ్యాణ్ ముక్కులోకి పెడతాడు. అసలు పక్కన వాళ్ళు ఎవ్వరు ఏమీ కనిపించినట్టు, ఎవరు ఏదో కనిపించకూడదని పెడతారు. ఎంత అయ్యో చిరాకు వస్తుంది తెలుసా. లైవ్ ఎంత అన్కట్స్ ఎంత బాగా జరిగింది. అది ఏదో ఒకటి మాకు చెయ్యొచ్చు కదా. లైవ్ ఎంత నిశ్శబ్దంగా ఎవరైనా ఒకళ్ళు కూర్చుని ఆకాశంలో చూస్తుంటే ఇంకా అదే చూపిస్తారు. 8ంటికి కొట్టు కట్టేస్తారు. అన్కట్స్ లోనేమో 11:30 అని చెప్తాడు. ఒరే 11:30 లైవ్ ఏదిరా? నాకు వాళ్ళు ఇచ్చిన టైమింగ్స్ ఎపిసోడ్ లో అన్కట్స్ లో చూపించిన టైమింగ్స్ కి లైవ్ కి మ్యాచ్ అయితే లేదు. అక్షిత్ ఏం చేయాలి? అక్షిత్ లైవ్ పెట్టుకుని మనం సిరి గారు నాకు అర్థం. ఎంత కాదు సిరి గారు, మనం 10:30కి టిఫిన్ చేసేసి వంట చేసుకునే టైంలో అప్పుడే గుడ్ మార్నింగ్ అని సాంగ్ అని వస్తుంది. లెగుస్తారు. అది ఏంటి తెలుసా? 8ంటికి లేపుతారంట వాళ్ళని. అర్థం కాదు. ఆ, నాకు 8:30 అంత 10:30కి వెళ్ళిపోయి మేము లంచ్ ప్రిపేర్ చేసుకుంటుంటే నువ్వు ఇప్పుడు నిద్ర లేపుతున్నావు ఏందిరా అనిపిస్తుంది మాకు. కాదు 8ంటికి లేపి 3 గంటలు ట్రిమ్ చేసేస్తారనమాట. ఏంటంటే నడకటం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అక్షిత్, ఎంత ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే, నిన్న వాళ్ళందరూ కూర్చుని కొట్టుకుంటా ఉంటారు కదా. ఈ రోజు ఎపిసోడ్ లో బాత్రూమ్ లో వేసి చూపించారు కదా, అది నిన్న లైవ్ లో మనకు చూపించాలి. సరే కొంచెం దాచుకున్నారు ఎపిసోడ్ కోసం అంటే అంత, మిగతా టైం అంతా అక్కడే ఉంటారు వాళ్ళు. అప్పుడు సుమన్ శెట్టి అట్టిపండు తింటాం. వాళ్ళు అట్టిపండు ఎలా తింటారు తెలుసా? ఇగో ఇటు చూడండి. ఎలా ఏంటంటే చూడు వాళ్ళ వాయిస్ వినిపించకుండా వీళ్ళ మైకులు ఎక్కువ పెట్టేస్తారు. మళ్ళీ లేదంటే వాళ్ళు ముఖం కడుక్కునేటప్పుడు మైక్ సౌండ్ ఎంత ఎక్కువ పెడతాడో, చెవులో అబ్బా ముఖం బ్రష్ కడుక్కుంటున్నట్టు. సౌండ్ అసలు ఆ దారుణం. ఎంత చిరాగ్గానో ఇరిటేషన్ వస్తుంది. అవి చూపిస్తా ఉంటాడు. కానీ అసలు మెయిన్ కాన్వర్సేషన్స్ సంజన చెప్తుంది. నేను మీరు వెళ్ళి మాట్లాడతారు అనమాట. నిన్న లైవ్ లో భరణి గారు ఈ రోజు అన్కట్స్ లో వేసారు కదా, అది మాట్లాడుతుంటే, సార్ నేను కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఆ అమ్మాయి కూడా నన్నే ఫోకస్ చేస్తుంది అంటే, ఇది కూడా రీతు కూడా అన్కట్స్ లో నోరు వదిలేస్తుంది, అందరినీ పొగుడుకుంటా కూర్చుంటదని వదిలేసింది. మరి నోరు దాన్ని కూడా చూపించాలి రేపు పొద్దున. మరి అందరినీ పొగుడుకుంటా కూర్చుంటదని రీతు వదిలేయటం కూడా కరెక్ట్ కాదు కదా. ఏంటి అర్థం కాలేదు, అందరినీ పొగడడం ఏంటి? సంజన అంట అందరినీ పొగుడుకుంటా కూర్చుందంట, కానీ ఆట ఆడలేదంట. అందరినీ పొగుడుతుందంట, అందరినీ పొగుడుకుంటా కూర్చుంటదంట. ఎప్పుడు రీతుకి జెలస్ పొగుడుతుందా? అన్నమాట, ఎందుకంటే దీనికి డిమోన్ పొగుడుతా సంబంధం ఉంటది. ఏందండి? తలకేస్తే నాలుకేసి కాలుకేసిద్ది. కానీ ఆహా సంజన రీతు గేమ్ ఉమ్, సంజన చెప్పండి. గేమ్ ని బాగా డౌన్ చేస్తారండి. అదే ఫస్ట్ ఫ్యూ వీక్స్ లో ఉమ్, ఇంకా డిసైడ్ అవును. అయి చేసేసుకున్నారు తనుజ విన్నర్ అని. ఇంకా అప్పటి నుంచి ఎవరెవరిని అసలు కట్ చేయాలో సంజనని కట్ ఎంత చేసుకుంటూ వస్తున్నారు. తొక్కేరో తెలుసా? 3rd వీక్ లోనో అసలు ఎప్పుడు ఏం ఎలిమినేషన్ ఉంది లేకుండానే కదా. వీక్, అవునండి, ఆ సాక్రిఫైసెస్ నుంచి స్టార్ట్ అయింది. ఎవ్రీ మిడ్ వీక్ వీకెండ్ ఎలక్షన్. ఒక్కొక్క వర్డ్ కి 1 గంట సేపు లెక్చర్ ఇస్తారు. ఎందుకు ఇస్తారో అర్థం కాదు. అండ్ అంటే అసలు ఏం మాట్లాడకుండా చేస్తారు. లేకపోతే బిందు అట్లా గారు బిందు గారు
మీరు ఇన్ని సీజన్లు చూసారు, తెలుగుది మీకు అర్థం కాలేదా? ప్రతి సీజన్ లో ఒకళ్ళు ఉండాలి తిట్టించుకోవడానికి. అలాని కాదు, ఆమె బాగా ఆడే ఆమె కదా. ఆహా, నాకు లిక్కీ మీకు అర్థం కావట్లా. అక్కడ నువ్వు ఎంత పెద్ద గేమర్ అయినా సరే లిక్కీ ఒక ఒక్క విషయం సాఫ్ట్ కంటెంట్ మనిషి సాఫ్ట్ హార్టెడ్ ఉంటారు చూసావో, వాళ్ళు తిట్టించుకుంటుంటారు. లాస్ట్ తప్పు లిక్కీ, అది మారాలి, బీబీ టీం మారాలి. ఎందుకో చెప్తా విను లిక్కీ. అవునండి, గేమ్ ని మ్యానిపులేట్ చేసేస్తున్నారు. ఆహా కాదు లిక్కీ, ఇది మరి స్క్రిప్టెడ్ లోకే వస్తదిగా. రియాలిటీ షో ఏమైంది? ఇంకా అవును, రియాలిటీ షో ఏమైంది? మొన్న కూడా వాళ్ళు స్క్రిప్టెడ్ కదా. రియాలిటీగా ఆడుతున్నారు, వీళ్ళు టీఆర్పీ కోసం స్క్రిప్ట్ చేస్తున్నారు. ఈ సీజన్ మరీ ఘోరంగా అయిపోయిందండి. మనం కాదు, బిగ్ బాస్ టీం ఇంపార్టెంట్ అనిల్ 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 లిక్కీకి ఒక విషయం చెప్పాలి. అంటే లిక్కీ మిమ్మల్ని అనుకుంటారేంటి గారు? లిక్కీ ఒక్క విషయం చెప్తాను లిక్కీ. లిక్కీ ఒక్క విషయం లిక్కీ, ఒక్క నిమిషం చెప్తాను. ఇప్పుడు సంజనాని తీసుకొచ్చారు, చిన్న మొన్న భాష గారు ఉన్నారు కదా, భాష అని ఒక అతన్ని పంపించేసారు. ఓట్లేసి గుర్తుందా భాష అని, వాళ్ళ పిల్లోడు అతను ఒకడు అన్నారు. అసలు అమ్మాయి వస్తానన్నా కూడా బిగ్ బాస్ టీము 3 నెలలు 4 నెలలు బాలింతరాలను తీసుకొచ్చి అమ్మని కొడుకుని వేరు చేయకూడదు, వీళ్ళు అసలు బుద్ధి లేదు వీళ్ళకి, తీసుకొచ్చినందుకు బీబీ టీంని తిట్టారు. తిట్టి ఆ పిల్ల అంత త్యాగం చేసి పిల్లల్లో వేసుకుని వస్తే ఆ పిల్లని ఇక్కడ కుళ్ళబొడి చేసి ఎలిమినేటెడ్ అని చెప్పినప్పుడు రీతు నేను ఇవ్వను సార్ నా జుట్టని ఆ రోజు తను చెప్పింది కదా, శ్రీజ సుమన్ శెట్టి చెప్పినట్టు చెప్పచ్చు కదా. ఎందుకు చెప్పకుండా వీళ్ళు ఇచ్చి నా వల్లే వెళ్ళిపోయింది అని సంజన భరణి గారు ఇచ్చి అందరు ఇచ్చి ఇప్పుడేమో ఆ త్యాగాలకి మళ్ళీ ఏంటి తెలుసా, స్టేజ్ మీద వీళ్ళని గుర్తుపెట్టుకో, తనుజ రీతు భరణి గారిని గుర్తుపెట్టుకో, ఇమాన్యుయల్ ని, వాళ్ళని ఏమనద్దు అంటే మిమ్మల్ని కొన్ని రోజులు ఏమీ చెయ్యనులే అని అంటది. అక్కడితో నలుగురితో తిను బాండ్ పెట్టి ఫోర్స్ఫుల్ బాండ్, అది ఫోర్స్ఫుల్ బాండ్. ఇంక వీళ్ళేంటి ఇది నన్ను ఏం చెయ్యదు కదా అని ఎక్కి తొక్కుతుంటే పడతా వచ్చింది. మళ్ళీ నువ్వు పడతా ఉన్నావు అని చెప్తుంది. చాలా హ్యూమిలేట్ చేశారు. మళ్ళీ మొన్న అది పెట్టి ఫ్యామిలీ వీక్ లేదని చెప్పి దాన్ని ఏడిపిస్తారు. ఏంటిది చిరాకు వచ్చింది నాకు, అసలు ఒంగో పెట్టి గుద్దాలనిపించింది బీబీ టీమ్ అంతా. నిజంగా బ్లడ్ బాయిల్ అయిపోయింది. కాదండి, ఆల్రెడీ ఏడ్చే వాళ్ళు రోజు ఏడుస్తున్నారు కదా, సంతోషంగా ఉన్న వాళ్ళు కూడా ఏడిపిస్తారేంటో ఈ సీజన్. ఆల్రెడీ అందుకే సంజన గారు ఇన్ని రోజులు బరస్ట్ అవ్వాలా, నిన్న బరస్ట్ అయ్యారు. అందుకే ఇన్ని రోజులు ఇప్పటికే చాలా లేట్ చేశారు. పాజిటివ్ గా హ్యాపీగా ఉండే పర్సన్ అండి, అనవసరంగా నేనెందుకు చెప్తా సారీ, తనే వచ్చి సారీ చెప్పిన తర్వాత నేను సారీ చెప్పను. తను అన్నది అదే ఇదేదో అనిందంట కదండి, పతివ్రత శిరోమణి అనేది వర్డ్ వాడిందంట కదా డిమాండ్ పవన్ దగ్గర. తనే వచ్చి అనింది నాతో మాట అనేది, ఇది పతివ్రత శిరోమణి, అది తప్పు కాదా, అది బూత్ కాదా, తనే వచ్చి సారీ చెప్పాలలాగా ఉంటుంది. వచ్చి చెప్పేంత వరకు నేను అసలు బిగ్ బాస్ కనుక రేపు ఒకవేళ ఇన్ కేస్ ఏదో అన్నట్టు కాదు, మళ్ళీ సంజనాన్ని తిడితే సంజన గ్రాఫే పెరుగుతుంది, డిమాండ్ గ్రాఫే పెరుగుతుంది. ఎందుకంటే ఆడియన్స్ లో సింపతి వస్తుంది. మీకు ఒక విషయం తెలుసా, యూట్యూబ్ లో తనుజ మీద కోపమో ఏదో తెలియక ఇమాన్యుయల్ కి ఇప్పుడు నొక్కాలి కదా, బటన్స్ నొక్కాలి కదా యూట్యూబ్ లో, అట్లలో అందరూ పవన్ కళ్యాణ్ నొక్కేస్తున్నారు ఏంటి, డిమాండ్ పవన్ కి ఇమాన్యుయల్ కి 6% వచ్చేసారు. యూట్యూబ్ పోల్స్ లో డిమాండ్ పవన్ కి ఇమాన్యుయల్ కి పోలింగ్ పడిపోయి పవన్ కళ్యాణ్ కి చెప్పాలి. మీరు ఇలా చెప్తున్నారండి, బజ్ లో కాదు పోల్స్ చూడమ్మా. నేను మొన్న మండే పొద్దున్న వీళ్ళు బజ్ చెప్తున్నారు కదా, బజ్ లో ప్రేరణ ఎందుకు చెప్పలేదు? బజ్ లో థర్డ్ ఎంట్రీ పేరున అది వస్తుందని నేను మధ్యలోనే వెళ్ళిపోయా, నేను చెప్పలా. ఫస్ట్ చెప్పారు వేరే వాళ్ళు, శోభా శెట్టి అన్నారు, శోభా శెట్టి కూడా వస్తుందండి. నాకు వస్తున్నారని తెలిసిన వాళ్ళ పేర్లు నేను చెప్పాను, వాళ్ళు వచ్చారా రాలేదా? ఈమె ఎందుకు చెప్పలేదు అని నాకు అర్థం కాలేదు. లేదు అన్న లిక్ అన్న, శోభా శెట్టి కూడా వస్తుంది అన్న. 99 మార్క్స్ క్వశ్చన్ మ్యాథ్స్ చేసేసి ఆన్సర్ ఇచ్చి నాకు ఆ ఒక్క మార్క్ ఎందుకు చెప్పలేదు అని పట్టుకుని కూర్చుంటారు. అది వదిలేలే, బస్ గురించి ఇవ్వకపోయినా ఎలాగ రేపటి జరుగుతుంది, ఏం కాదులే. బస్ చెప్పకపోతే ఏం కాదులే, తప్పు బస్ చెప్తేనే మిస్ అయ్యేదాన్ని లైవ్ అండి కొంచెంలో.
ఇదేమైనా అయ్యయ్యో రీతు మరి పెద్ద సమస్యే కాదు నిత్య అవును విను. నేనేమంటున్నానంటే ఈరోజు ఎపిసోడ్ లో ఇమాన్యుయల్ దివ్యాని పొగుడుతాడు కదా, అది తిడుతున్నట్టు పొగిడాడా నిజంగానే పొగిడాడా? మీకు ఎవరికైనా అర్థమైందా పొగటం? ఏం మీరు నాకు అడిగితే పొగిడాడు నాకు అర్థం తిట్టాడు కాదు కదా. ఫస్ట్. కాదు, అంటే ఇమాన్యుయల్ ఈ రోజు గౌతమ్ ఎవరో పొగడమంటారు, పొగడమంటే పక్కన పొగడమంటండి, కూర్చో ఫ్లడ్ చేయమంటారు ఒక అమ్మాయిని ఫ్లర్ట్ ఒక అమ్మాయిని ఓకే ఓకే ఫ్లట్టింగ్ చేయమంటాడు. అప్పుడు తను డైలాగులు చెప్తాడు, నీ కళ్ళు ద్రాక్ష పళ్ళు, నీ ముక్కు అది ఏదో అంటాడు. కామెడీగా కవిత ఆ, రాసినట్టే ఉంది కదా. అదే నీ ముక్కు తిట్టాడు నీ ఏం ముక్కు తిట్టలేదు కదా. నాకు, నీ పెదాలు బిగ్ బాస్ చెప్పే తెలుగు వామ్మో పదాలు, అదేదో ఆ, రైమింగ్ లో చెప్తాడు కదా. చెప్పేశాడండి. అది ఆ, నీ ఓ నీ దేవుడా, నీ గడ్డం అసలు లిక్కీకే గుర్తులేదు. నువ్వు నాకు అడ్డం మళ్ళీ ఎన్ని గుర్తు పెట్టుకున్న అమ్మాయిల మీద వాడటానికి బానే బట్టి కొట్టాడు. అయ్యయ్యో అలా ఏం లేదండి. నాకెందుకు సిరి గారు మరీ బాగుంది. నాకెందుకు గుర్తు, నేనెందుకు గుర్తు పెట్టుకోవాలి? నాకు అవసరం. నాకు అదే నా అదే ట్రాష్ నువ్వు అంతా గుర్తు వద్దు. పెట్టుకోవాలి లిక్కీ, వీళ్ళు గుర్తు పెట్టుకున్నారు నాకు చూడు. వద్దమ్మా ట్రాష్. నాకు ప్రతి పాయింట్ ఇమానుల్ మాట్లాడింది ప్రతిదీ గుర్తుందండి. అక్కడ ఇమాన్యుయల్ మాట్లాడారు సిరి గారు. కైండ్లీ నోట్ దిస్ పాయింట్. వేరే వాళ్ళు మాట్లాడితే కష్టం, అక్కడ ఇమాన్యుయల్ మాట్లాడాడు కాబట్టి మన అనిల్ బాగా గుర్తు. ఇమాన్యుయల్ కామెడీ అంటే అసలు వల్గారిటీ లేకుండా చేశాడండి ఈ సీజన్ అంతా. యూజువల్లీ అసలు కొంచెం కూడా అసలు అన్కట్స్ చాలా క్లీన్ చూసిరండి. కామెడీ, వెరీ క్లీన్ ఆ మీకు కామెడీ. ఒక్కటే ఉంటాయా గుండు అనుకుని అన్కట్స్? ఉంటే బాగుంటుండే. అన్కట్స్ అసలు డబుల్ మీకు సిరి మీనింగ్ ఉంటాయా? గారు, సిరి డబుల్ గారు, మీనింగ్ డైలాగ్స్. మనం నేను ప్రతి సీజన్ చెప్తున్నాం, లైవ్ తర్వాత ఇదేంటి ఎపిసోడ్ తర్వాత అన్కట్స్ చూడండి, సాయంత్రం పూట తెలిసింది. అసలు ఈబి ఏం మిస్ చేశాడా, మనం ఎందుకు బుర్రలు పీక్కుంటున్నాం, గొడవ పడుతున్నాం అని లాస్ట్ సీజన్ చెప్పా. ఈ సీజన్ మీరు చెప్తున్నారు. మన వాళ్ళు అన్కట్స్ లోనే ఎపిసోడ్ బాగుంది. చేసి ఫ్రస్ట్రేషన్ అయిపోతారు కానీ అన్కట్స్కి మొత్తం వెళ్ళాలి అని ఆలోచన రాదు. నిన్న అన్కట్స్ నిన్న మొత్తం అంతా అన్కట్స్ లో ఉంది తెలుసా. నిన్న మొత్తం అన్కట్స్ అన్ని మన టాలెంట్ బట్టి క్లియర్ గా ఇన్స్టాలో యూట్యూబ్ లో చెప్తున్నాను షార్ట్స్ వచ్చేస్తాయి బ్రో. అన్కట్స్ అన్ని విష్ణు. అన్కట్స్ అన్ని రావు, అన్కట్స్ ఒక పార్ట్ వస్తుంది అంతే. అన్న మనము లైవ్ నేను అనేది కన్వర్జేషన్ అన్న క్లియర్ గా అన్కట్స్ చెప్తున్నాను, ఇక లైవ్ ఎపిసోడ్ ఈ రెండిట్లో హైపోయినయే కలుపుతాడు. కానీ వీడికి ఆజ్యం ఏంది, వీడి తర్వాత ఏం జరిగింది అని అంటే ఆన్సరు, అసలు స్టార్టింగ్ ఎట్లా పెట్టారు, ఎండింగ్ ఏం చేశారు, ఈ రెండు ఎత్తేస్తాడు కదా అసలు కలిపేయకుండా. ఈ రెండు తీసుకెళ్లి అన్కట్స్ లో పడేస్తాడు. అది మెయిన్ నీకు షార్ట్స్ లో వచ్చేటివి కొంచెం కొంచెం వస్తాయి. ఇక్కడ మొత్తం పిన్ టు పిన్ ఉంటది కదా, షార్ట్స్ లో ఏం మీరు జరిగిందని మనకు తెలియదు. లైవ్ ఎపిసోడ్ అన్కట్లు మూడు చూస్తే ఆ రోజు జరిగింది క్లియర్ కనపడుద్ది. కానీ నిన్న ఈ రోజు సంజనదే ఎపిసోడ్ అబ్బా, సంజన చుట్టూరే తిరిగింది. వాళ్ళు కూడా ఏమో ఈ ఉన్నారులే. వీకెండ్ తెలుస్తుంది. కాదు ఈ కాదు, వీకెండ్ అదే సంజనని తిడితే కూడా సంజన ఇదే చెప్తుంది, మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి స్టేబుల్ గా ప్రిపేర్ ఉంది. అయిపోయిందని. మెంటల్ గా ఇప్పుడు ఈసారి నాగార్జున సార్ స్టబాన్ గా ఉంది. లేపితే ఇంకా బ్యాడ్ చేసేద్దామని చూస్తుంది రీతుని. తగ్గట్లేదు నాగార్జున అసలు. లేపినప్పుడు కూడా ఇంతే స్టబాన్ గా ఉంటే ఇంకా హైప్ ఉంటది, వస్తుంది. ఖచ్చితంగా ఉంటది. సిరి ఎందుకో గారు, చెప్తాను చూడు. మన కామెంట్స్ లో తగ్గకూడదు ఎన్కేఆర్ అంతే. లతా గారు పెడుతున్నారు, వీకెండ్స్ లో నేను పంపించేస్తానంటే వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతే మొత్తం బయట పెట్టిపోయిద్ది అని చెప్పి పెడుతున్నారు. నా నుంచి చూస్తున్న బయటకి సంజనని అంతే. పంపిస్తే మరి దివ్యాని తనుజని కూడా పంపించాలి బయటకి. రెడ్ కార్డ్ ఇస్తే తప్పుడు మాటలు మాట్లాడినందుకు వాళ్ళిద్దరికి ఎట్లా అయితే స్మూత్ వార్నింగ్ ఇచ్చారో సంజనని లేపుతారు. ఎందుకమ్మా నువ్వు రీతుని అంత పెద్ద మాట అన్నావు అంటే, సార్ ఒకటే సార్, నన్ను కనిపించట్లేదు అంటుంది సార్, మరి అది తప్పు కదా అని అడుగుతుంది నాగార్జునని. శివాజీ అడిగినట్టే అడుగుతుంది. అది నాగార్జున ఇంకో లాక్ పాయింట్. అవుతాడు అక్కడ. సిరి గారు ఇది కూడా అడుగుతుంది, పతివ్రత శిరోమణి ఎవరు సార్ అని అడుగుతుంది. ఆ పాయింట్ కూడా అడుగుతుంది. ఇమానుయల్ దగ్గర అయితే సంజన నిజంగానే సిరి గారు, మీరు చెప్పండి. నిజంగా చెప్పండి, సంజన అడిగిద్దా నాగార్జున? ఎందుకు అడగదు? ఇప్పుడు నువ్వు ఎపిసోడ్ సిరి చూడు గారు, లికి, మీరు అబ్జర్వ్ చేస్తే లికి నువ్వు ఎపిసోడ్ చూస్తే అన్కట్స్ చూస్తే నాకు ఏమనిపించిందో తెలుసా? ఎట్లా హిప్నటైజ్ చేసాడో తెలుసా బర్నీ కూర్చొని, గో మేడం మన ఇద్దరం మెచ్యూరిటీ లెవెల్స్ హై, మనం ఇది మనం అది, మనం లూజ్ టెంపర్ అవ్వకూడదు అంటే, అవును రీతుడు రాని
రీతుని వచ్చి మాట్లాడమను, నేను మాట్లాడతాను, నేనెందుకు వెళ్ళాలి, నాదేంటి తప్పు అంటుంది. సో నాది తప్పు లేదు అని ఎప్పుడైతే తనకు అనిపిస్తుందో దాన్ని ఎంత ప్రూవ్ చేసినా, ఆదిరెడ్డి గారు సీజన్ 6 లో దొంగ వీడియోలు చూపించి రేవంత్ మీద ఎన్ని దొంగ వీడియోలు చూపించినా ఆదిరెడ్డి ఎలా స్టాండ్ అయి ఉన్నాడు, అక్కడ టర్నింగ్ పాయింట్ ఎలా అయితే ఆ సీజన్ లో అయ్యిందో 10th వీక్ లో, ఇక్కడ కూడా అదే అవుతుంది సంజనాకి. ఎప్పుడైతే నాగార్జున సంజన తప్పంటే సంజనాకే ఎక్కువ ఫాలోయింగ్ వస్తుంది. ఎట్లా మాట్లాడతాడు నాగార్జున, అట్లాగా సంజన స్టెబాన్ గా ఉంది అంటారు. డెమాన్ పవన్ తో ఇట్లా చెయ్యి పెడితే కూడా యాక్సిడెంటల్ గా వెళ్ళిందని అందరికీ తెలుసు, అది తప్పు కాదని కూడా తెలుసు. అలా పట్టుకోవడం తప్పువే, కానీ ఎమ్మటే తీసాడు. ఏమన్నా గొంతు నొక్కేసి ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే అనుకోవచ్చు. అసలు ఇలా జస్ట్ ఆపడానికి తోస్తున్నాడు అంతేగాని, అది కూడా ఎత్తి డిమాండ్ పవర్ ని ఓవర్ యాక్షన్ చేశారు అనుకో బీబీ టీం, అలా పట్టుకోవడం తప్పు నెక్ మీద అని, అప్పుడు కూడా డిమాండ్ పవన్ కే వెళ్తారు. డిమాండ్ పవన్ సంజన టాప్ 5 లోకి వెళ్తారు. సుమన్ శెట్టి, భరణి, దివ్య అసలు భరణి గారు దివ్య ఈ వీక్ శివాజీ గారు పక్క పక్కన కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటదా బజ్ అని నాకు ఫుల్ థాట్స్, డ్రీమ్స్. లిక్కీ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది శివాజీ గారు ఏంటంటే బస్ లో కాదు ఎలిమినేట్ అయ్యాక కాదు డబుల్ లిక్కీ, ఎలిమినేషన్ ఉంటది నెక్స్ట్ వీక్. డబుల్ ఎలిమినేషన్ లో భరణి గారు సంజనా గారు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారా ఏంది? భరణి గారు దివ్య, లిక్కీ నువ్వు అబ్జర్వ్ భరణిని చేయాల్సింది దివ్యని ఏంటంటే పక్క పక్కన పెట్టి శివాజీకి వదిలేస్తే శివాజీ ఇద్దరిని లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకుంటాడు అంటున్నాను. లిక్కీ నేను ఒకటి చెప్తాను, నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సంజన ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, తనకి ఇంకా టాప్ 6 కోరిక ఒకటి ఉంది. అది ఏదంటే సూట్ కేస్ కోసం ఒక కోరిక ఉంది. అది తనకి అంత ఫరక్ కూడా పడదు. ఇప్పుడు ఖచ్చితంగా స్టబ్బాన్ గానే ఉంటది. ఈసారి మాత్రం ముందులాగా సార్ నేను తప్పు చేశా సార్ అది అని అన్ని అనిందంటే ఇంకా అక్కడ బ్యాడ్ అయిపోతుంది సంజన. సూట్ కేస్ ఇమాన్యుయల్ కే ఇస్తారు, సూట్ కేస్ ఇమాన్యుయల్ ది. సంజనాని రీతుని 4-5 లో పంపించేస్తారు ఫైనల్స్ లో. టాప్ 6 నేను అనుకున్నది ఏంటంటే టాప్ 6 లో ఖచ్చితంగా బ్రీఫ్ కేస్ పెడతారు. తీసుకొని పవన్ కళ్యాణ్ బాగా పుష్ చేస్తారు. పవన్ కళ్యాణ్ సూట్ కేసు తీసుకో, నీ ఇల్లు కట్టుకోవచ్చు అని బాగా పుష్ చేస్తారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం డెసిషన్ ఏంటంటే మీరు ఫిక్స్ అయిపోయారా ఏంటి? పవన్ సెకండ్ ఏమండి మీకు అర్థం కావట్లేదా బీబీ టీమ్ ది? నేనైతే ఖచ్చితంగా ఈసారి కప్పు కామనర్దే లేండి. అక్షిత్ ఈ బిట్ సేవ్ చేయి అక్షిత్. ఇగో 140 నుంచి 1 minute 1 hour 40 minutes నుంచి 1 hour 50 నా రివ్యూ సేవ్ చేసి పెట్టుకో. ప్రిడిక్షన్స్ బై సిరి గారు బిగ్ బాస్ ఫైనల్స్ ఏం జరుగుతుంది ఇది గనక జరగకపోతే అప్పుడు అడగొచ్చు. ఆగండి సిరి గారు, జరగకపోతే మా అందరికి 2 TB iPhone 17 అందరికి మీరు స్పాన్సర్ చేయాలి. ఏంటండి ప్రైజ్ మనీ? అఖండ టీ షర్ట్లు ఇస్తాను, సినిమాకి iPhone 17 2 GB వస్తుంటే వద్దంటున్నారు మీరు. మీకు వద్దంటే నాకు ఇచ్చేయండి. కాదు, అఖండ టీ షర్ట్లు ఇస్తాను అందరికి, ఇండియాలో వేసుకుని సినిమా చూసిరండి. అవుతుంది అనిపిస్తుందండి. ఎవరు తనుజ విన్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే విన్ అయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రేస్ లోకి వచ్చేసాడు. అలాంటి లేడీ విన్నర్ సుమన్ శెట్టి విష్ణు ఒక్క నిమిషం చెప్తా వినండి. లాజిస్టిక్స్ దివ్యకి ఒక 5% ఓటింగ్ ఉందా? 5% దివ్య ఎలిమినేట్ అవుతుందా ఈ 3 వారాల్లో? తర్వాత భరణి ఎలిమినేట్ అవుతాడా? భరణి ఓట్లు ఎవరికి పడతాయి అన్నది ముఖ్యం కదా. పవన్ కళ్యాణ్ కి దివ్య భరణి ఓట్లు పడితే పవన్ కళ్యాణ్ విన్ అవుతాడు కదా 5+5. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్, సుమన్ శెట్టికి హైయెస్ట్ 10% ఓటింగ్ ఉంది. సుమన్ శెట్టి గనుక ఎలిమినేట్ అయితే సుమన్ శెట్టి ఓట్లతో విన్నర్ డిసైడ్ అవుతారు. ఇమాన్యుయల్ కొట్టారనుకో సుమన్ శెట్టి ఓట్లు, ఏం చెప్పలేం మనం. టాప్ 1 2 మీరు సెకండ్ డిసైడ్ అవ్వద్దని చెప్తున్నాను. సెకండ్ ఆర్ ఫస్ట్ ఏమో పవన్ కళ్యాణ్ విన్ అయ్యే ఛాన్సెస్ వెరీ వెరీ హై ఉన్నాయి. కానీ బిందు గారు మీరెందుకు తనుజకి వెళ్తున్నారు? బిందు గారు
నేనండి ప్రతి సీజన్ లేడీ విన్నర్ కావాలని అసలు నేను ఇన్నాయని అవును. కూడా సపోర్ట్ అయితే లేడీ చేశానండి. విన్నర్ అయితే అది ఎలా కాదు ఉన్నా పర్వాలేదా మీకు? కాదండి అంత కాంట్రవర్సీ అంటే సరే లక్ష్మి, నువ్వు వెళ్తావు కదా, నువ్వు వెళ్ళినప్పుడు నాకు అర్థం ఖచ్చితంగా నిన్ను కావట్లేదు. విన్నర్ చెయ్యాలి. అండి నన్ను ఫినిష్ చేయనివ్వండి అక్షిత్ అని నేను లేడీ లాస్ట్ సీజన్ విన్నర్ కూడా నేను అవ్వాలనుకుంటున్నారే కానీ ఉండండి తనుజని లిక్కీ లేడీగా గారు. కన్సిడర్ చేయలేదని ఒక్క నాకు నిమిషం అర్థం అండి కావట్లేదు. ఒక్క నిమిషం లాస్ట్ సీజన్ కూడా ప్రేరణ విన్ అవుతే బాగుండని నేను అదే కదా కానీ ఈ సీజన్ మాత్రం తనుజ లాంటి లేడీ విన్నర్ వద్దనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. అసలు అందరూ ఫీమేల్ కంటెస్టెంట్స్ కి ఇన్సల్ట్ ఇంకా తనుజ విన్ అయిందంటే. అంత అమ్మ లేదులేండి, థ్యాంక్స్ అమ్మా. మరీ థ్యాంక్ యూ సో మచ్. మరీ ఎక్కువ చెప్తున్నారు మీరు. అట్లీస్ట్ నా మెంటాలిటీతో ఇంత మ్యాచ్ ఏ అవుతున్నారు అసలు ఏంటండి విన్నర్ అంత ఓకే లేదు, ఓకే అంత లేదు, అంత తీసి పడేసే టైప్ ఏం కాదు తనుజ. ఫీమేల్ విన్నర్ చాలా అవ్వాలని స్టబన్. ఆ ఫీమేల్ మాస్క్ విన్నర్ మ్యాన్ తో నుంచునింది, కామెంట్స్ చేసింది మాస్క్ మ్యాన్ తో. అంత ఒకసారి ఆమె చీప్, ఒపీనియన్ చెప్పనియండి అంత సిరి ఒక్క గారు. నిమిషం నువ్వు ఓవర్ ఇంకా యాక్షన్ చేస్తున్నారు. చెప్పిస్తావు నాకు తెలుసు ఆమె తనుజ, నువ్వు మాట్లాడనీరు. చెప్పిస్తావు నువ్వు ఇంకా నిత్య, నాకు తెలుసు నాకు తెలుసు. చెప్పనియండి ఒక నిమిషం. ఏం చెప్పనివ్వాలి? మాట్లాడనియండి తనుజ సిరి విన్ గారిని. కాదు అంటే ఒక అర్థం ఉంది, కానీ అసలు అసలు ఒక్క ఫీమేల్స్ కి నిమిషం ఇది అది ఆ మాట్లాడనియండి. డైలాగ్ వద్దు, అసలు ఆ డైలాగ్ సరే వద్దు. ఆ డైలాగ్ వద్దు. ఓకే మాట్లాడనియండి. మీరు కూడా అన్నారు నిత్య గారు అవును నాకు ఇష్టం లేదు చెప్పాను. లాస్ట్ సీజన్ ఫీమేల్ మీకు ఇష్టం లేదని చెప్పండి. ఫీమేల్ కంటే ఇలాంటి ఫీమేల్ కంటెస్టెంట్ ఉండేది ఫీమేల్స్ కామన్ అంటే ఏంటి ఇప్పుడు బిందు మాధవి విన్ అవ్వలేదా లేడీ విన్నర్ గా? అది ఓటీటీ అండి. 10 ఓటీటీ అయితే ఏంటి, విన్నర్ గా పెట్టారు కదా, విన్నర్ గా. అది 10 ఇప్పుడు బిందు మాధవి గారు ఆడింది మరి అది అలానే కదా. ఒక్క నిమిషం అదే అంటున్నా, ఒక స్ట్రాంగ్ లేడీ అంటే ఒక నేను అంటున్నా స్ట్రాంగ్ లేడీ అంటే ఒక టైప్ ఉంటది. నేను ఫినిష్ చేయలేదు. 9 సీజన్స్ నుంచి నేను ఓటీటీ కౌంట్ చేయట్లేదు. 9 సీజన్ నుంచి ఎవ్రీ ఇయర్ నేను ఫీమేల్ విన్నరే కావాలని, ఈవెన్ లాస్ట్ అసలు శ్రీముఖి అవ్వాలి, గీతా మాధురి అవ్వాలి. సిరి గారు ఆగండి, సిరి గారు ఒక నిమిషం. అదే అండి, వాళ్ళతో కంపేర్ చేస్తే తనుజ ఏంటంటే లాస్ట్ సీజన్ లో వచ్చిందంటే అసలు ఎక్కడ కనిపించేది కాదండి. లాస్ట్ సీజన్ లో ఫుల్ ఆ బ్యాచ్ తో వచ్చిందంటే అసలు తనుజ వాళ్ళు లాస్ట్ సీజన్ లో పెట్టిన టాస్క్ కి సర్వైవ్ అయ్యేది కాదు. షీఈస్ జస్ట్ ఇన్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం అంతే తనుజ ఈ సీజన్ లో. ఎందుకంటే ఇంకెవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లేరు. నిత్య గారు కాదండి, నాకు అర్థం కాదు. మీరు అక్షిత్ బాగా ఆడలేదు, గేమ్స్ ఆడలేదు అంటున్నారు. మొన్న నిఖిల్ బాడీ బిల్డర్ లాంటి వాళ్ళే ఈ సీజన్ అసలు బాడీ బిల్డర్ చెయ్యి పెట్టి ఒక నిమిషం నుంచోలేదు, చేతులకి ఎక్సర్సైజులు చేసుకుని కండలు పెంచిన అతనే నుంచోలేదు. అలాంటిది తనుజ నుంచుని వేసింది. బ్రెయిన్ గేమ్ లో కళ్యాణ్ లాంటి బ్రెయిన్ గేమ్ లో కళ్యాణ్ ఓడిపోయాడు అంటేనేమో మొన్న అవును కళ్యాణ్ ఓడిపోవడం వల్లే డౌట్ఫుల్ గానే ఉన్నాయండి. అన్నారు, తనుజ విన్నింగ్ కాదన్నారు. ఇప్పుడేమో ఇతను గివ్ అప్ ఇవ్వలేదు, డిమాన్ పవన్ గివ్ అప్ ఇస్తున్నాడు అని ఇప్పుడు తనుజని గేమ్ ఎప్పుడు తనుజ వచ్చినా డిగ్రేడింగ్ గానే మాట్లాడుతున్నారు. తను విన్ అయినప్పుడు ఇప్పుడు డిమాన్ పవన్ ఎంత గొప్ప గేమ్ లాడేసి కెప్టెన్ అయిపోయాడు. బాల్స్ తీసుకొచ్చి తట్టలు తీసుకొచ్చి అసలు సంజయ్ అసలు ఏం పని చేసింది ఇంట్లో అండి. గేమ్స్ ఆడకపోవడం కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్ టాస్క్ పెద్ద లెవెల్లో లేవు. లాస్ట్ సీజన్ అసలు పడిపోయి 2-3 రోజులు ఒక ప్రభావతి టాస్క్ ఒకటే లేదు. ఎందుకండి ఆ రోహిణి టాస్క్ ఎంత బాగుండింది నాకు ఉండదు అసలు. ఫుల్ గూస్ బంప్ మూమెంట్ లాస్ట్ సీజన్ అసలు. ఎవ్రీ హైలైట్ సీజన్ అసలు నిన్న రోహిణి ఆడింది కానీ ఒక రైవల్రీ ఉండింది. సన్నీ టైంలో హోటల్ టాస్క్ అసలు ఈ సీజన్ లో ఏం టాస్క్ ఉందండి. ఏదో ఎంత డిజైన్ అసలు ఉమ్మూడు అదేంటండి, అది బకెట్ లో నీళ్ళు పెట్టుకొని ఊయడం, ఇది ఏం టాస్క్ అండి. సో ఈ సెట్ ఎంత డిజైన్డ్ అరౌండ్ తనుజ అనిపిస్తుంది. తన కంఫర్ట్ కి తనకి ఏది ఓకే అట్లా పెట్టినట్టే ఉంది. ఆల్ డిజైన్డ్ అరౌండ్ దట్. ఇంకా బిందు గారు నాకైతే ఎందుకు లేక తొక్కుడు పిల్ల పెట్టుంటే బాగుండు. తనుజ ఇంకా బాగా ఆడేది. లేకపోతే అష్టాచమ్మ, లేకపోతే కాళాగజ్జ ఇంకా బాగుండేది కదా. అప్డేట్లు అయ్యి రేపు చూసుకుందాంలే. ఎవరు కూడా కన్ఫర్మ్ గా ఎంటర్ అయిపోయాడు అన్న. ఎవరు కూడా వచ్చేసాడు. ఇంతమంది చెప్పారు, ప్రేరణ గురించి మాత్రం చెప్పలేదు నిన్న. నేను లేనండి.
నేను లేనండి. మీకు తెలుసా ప్రేరణ వస్తుందని? తెలుసండి, నేను మధ్యలో వెళ్ళిపోయాను. నేను ఇది త్వర త్వరగా కోర్టా మాట్లాడి ఇది వెళ్ళిపోదాం. కోర్టా యూట్యూబ్ లైవా? ఇది మా కోర్ట్ అండి. అదే కదా అక్షిత్ అసలు లక్ష్మి గారు అక్షిత్ ఎట్లా అంటే అక్షిత్ గారి కోర్టు. సంజన కన్నా దారుణంగా ఉన్నారబ్బా సంజన ఫ్యాన్స్. ఎవరండి సంజన ఫ్యాన్స్? సిరి గారు నిత్య గారు సిరి గారు ఎవరు? సిరి గారు నిత్య గారు మాత్రం తనుజ యాంటీ ఫ్యాన్. తనుజకి యాంటీ ఫ్యాన్ సంజన గారు. కానీ సంజన నిత్య గారు మీరు అదేదో నంబర్ అడుగుతారు కదా గేమర్ అండి. సంజన బాగా ప్రెడిక్ట్ చేస్తుంది ఎవరెవరు వెళ్ళిపోతారు, నెక్స్ట్ ఏమవుతుంది అనేది బాగా ప్రెడిక్ట్ చేస్తుంది. ఇప్పుడు నీకే అంత క్యూరియాసిటీ, నేను ఇన్వాల్వ్ అవుతా. హేమచంద్రాన్ని కూడా అడగాలి. మీ బర్త్డే డేట్ ఎంత అండి బిందు గారు? ఎందుకంటే డేట్ ఒకటే. ఇప్పుడు జాతకాలు చెప్పబడును. 22nd. అక్షత్ గారు మీది? నాది చిరంజీవి బర్త్డే అండి. నిత్య గారు నేను చాలా రోజు నుంచి అడుగుతున్నాను. 25 సిరి గారిది మీదంతా 30th. 3 మరి ఒకటి. అయ్యా ఎంత నిత్య గారు 3 కూడా దొరకట్లేదని వెతుకుతున్నా సిరి గారు. నిత్య గారు చాలా నుంచి అడుగుతున్నా 25 నెంబర్ హౌస్ లో ఎవరిని కొట్టేసి వస్తారు అని చెప్పేసి, మీరు ఇంతవరకు చెప్పలేదు. 25 పాపం మంచిగా ఉంటారండి వాళ్ళు. ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తారు, మంచిగా యాక్టివ్ గా ఉంటారు. కొట్టేసి వస్తాను. కోపం వస్తే కొట్టేసి వచ్చేసేంత సీన్ ఏమి ఉండదు. వాళ్ళు కోపం వస్తే చాలా హార్ష్ గా మాట్లాడడం మానేస్తారేమో తప్పించి, నేను కొట్టేసే వాళ్ళు అయితే నా వచ్చిన వాళ్ళ సర్కిల్లో చూడలేదు. నేను అంత చాలా స్ట్రాంగ్ ఉంటారు, కానీ కోపం వస్తే చాలా సీరియస్ ఉంటారు. నిత్య గారు 9 అండి. 9 చెప్పండి. 9 నేను ఎన్నిసార్లు చెప్పలేనబ్బా 9 అన్నిసార్లు. 9 కదా, 9 కదా. ఇప్పుడు 2+5 7. సరే కాదు నేను 7+2 9. 5 అడిగారు, నేను 5 చెప్పాను. నేను నాకు 9 చెప్పండి. 9 ఇన్నిసార్లు నేను చెప్పలేను, ఏమనుకోవద్దు ప్లీజ్. అంతేలేండి, మాకెందుకు చెప్తారు? ఇది బిగ్ బాస్ నేను 2 సార్లు చెప్పాను నేను 9 గురించి. ఇగో లక్ష్మి, నీ మీద ఒక కంప్లైంట్ వేస్తున్నావు, ఎల్లో కార్డు. నువ్వు డివియేట్ చేసి బిగ్ బాస్ రివ్యూ తప్పితే మిగతా ఎన్ని చేస్తున్నావు? అక్షిత్ గారే పర్మిషన్ ఇస్తే నేనేం చేయాలి? అడగమని చెప్పి. అయితే కల్ప్రిట్ అక్షిత్ అన్నమాట. సిరి గారు బిగ్ బాస్ అయినా నిత్య గారు చెప్తారు మీ గురించి, మీరు ఎట్లా మాట్లాడతారు అవన్నీ చెప్తారు. చెప్పండి నిత్య గారు. సిరి గారు నా గురించి నేను మొన్న ఏదో లైవ్ మధ్యాహ్నం వెళ్తే ఎక్కడో నాకు సిరి గారు లాంటి వాయిస్ లేదు, ఉంటే బాగుండు అన్నారు ఎవరో ఒకళ్ళు. అప్పుడు నేను నాకు కూడా రియల్ లైఫ్ లో నాకు కనబడితే గనక లికి సిరి గారు నిత్య గారు సేమ్ నంబర్ అంట 33. సిరి గారు మీది ఐఫోనా? చిత్తు థర్డ్ సీజన్ నుంచి సిరి అందరి దగ్గర ఐఫోన్ ఉండవుగా. థర్డ్ సీజన్ తో నిత్య గారు వాయిస్ కూడా రైజ్ అయింది. నంబర్ సేమ్ అయినా కంటెంట్ కూడా సేమ్ అయిద్దిగా. మళ్ళీ నిత్య గారు బిందు గారు కంటెంట్ ఎందుకు సేమ్ అవుతుంది? డిఫరెంట్ ఉంటాయి అలా అంటే మీరు చెప్పకుండా మాకు మ్యాచ్ అవుతుందేమో, ఎవరికి తెలుసు? పైకి చెప్పట్లేదేమో, మ్యూట్లోకి వెళ్ళిపోయారు. అబ్బా జనతా గ్యారేజ్ చూస్తుంటే మనసంతా కరిగిపోతుంది కదా అసలు. జనతా గ్యారేజ్ మూవీ చూస్తుంటే మనసంతా పిండేసినట్టు అనిపిస్తుంది. చాలా సార్లు ఎన్నిసార్లు వేసినా చూడబుద్ధి అవుతుంది. సరే సరే గారు చూడండి, క్లోజ్ చేసేద్దాం. అదుర్స్ కూడా బాగుంటది, చూడండి ఎప్పుడైనా. అంత బాగోదులే అదుర్స్, ఫుల్ కామెడీ ఉంటాయి, బాగా వెటకారంగా ఉంటది అది. ఓకే, యువర్ విష్. ఒకటి సతీష్ గారు, హేమచంద్ర మర్చిపోతున్నానండి. ఎప్పుడైనా అడుగుదాం అనుకున్నప్పుడు హేమచంద్ర రావట్లేదు. ఆ టైంలో బిందు గారు కామ్ అయిపోయినారు.
అందరికి అమెరికాలో కుదరదు కదండి, అందరికి ఒకే ప్రాజెక్ట్ లో ఉన్నాం. విష్ణు 5+2 9 అంటుండు. కాదు కాదు అక్షిత్, నేను 2025కి 2+2 అట్లా నేను మొత్తం క్యాలిక్యులేట్ చేసి 9 కదా అనుకున్నా. నేను ఓన్లీ 25 చెప్పాను కదా అందుకు. బిందు గారు 4 అయితే అసలు తల్లి నిత్య లక్ష్మి ఎందుకు డేట్లు అడిగావు మమ్మల్ని? ఏమన్నా చేతబడి ఏమన్నా చేస్తావా ఏంది? నాకేం అవసరం అండి, మీరు ఎవరో నాకు. బిందు గారు రేపు కలిసాం. ఓకే అండి, బాయ్ బిందు గారు. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ ఎవ్రీవన్. సో ఇవి పాయింట్స్ ఈ రోజు వరకు, అండ్ బీ రెడీ ఫర్ టుమారో అండ్ ఓట్ ఫర్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ గైస్, అండ్ లెట్ us see who will be eliminated. అండ్ మీకు ఏమైనా పాయింట్స్ ఉంటే చెప్పండి, ఎందుకంటే కింగ్ నాగార్జున గారు ఏం క్వశ్చన్స్ అడుగుతారు ఈ సాటర్డే. లాట్ ఆఫ్ పాయింట్స్ ఆర్ దేర్. బీ రెడీ గైస్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో see you all guys tomorrow with more updates and more buzz. So thanks for watching the video, and మీకు